मालासुधाकुम्भविबोधमुद्रा विद्याविराजत्करवारिजाताम् अपारकारुण्यसुधाम्बुराशिं श्रीशारदाम्बां प्रणतोऽस्मि नित्यं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। परम पूज्युलु दक्षिणाम्नाय शृंगेरी शारदा पीठाधीश्वरुलु जगद्गुरु శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు మా గురువర్యుల యొక్క శుభాశీస్సులతో మేము చేస్తున్నటువంటి ఈ ఆంధ్రదేశ యాత్రలో ఈ గుంటూరు నగరంలో ఈ యాత్ర అనేటటువంటిది ఈ మొత్తం ఆంధ్రదేశ విజయయాత్రకి ఒక హృదయం లాంటిది. ఈ ఆంధ్రదేశంలో యాత్ర చెయ్యాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని ఈ సందర్భంలో చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశ్యమే ఇక్కడ గుంటూరు జిల్లా వేద ప్రవర్ధక విద్వత్ పరీక్షా సభ యొక్క శతమాన ఉత్సవ కార్యక్రమాలు. ఈ కార్యక్రమములను నిర్వహించడం కోసం, ఈ కార్యక్రమ సందర్భంలో ఇక్కడ ఉపస్థితులుగా ఉండడం కోసం ఈ ఆంధ్రదేశంలో ప్రవేశించేటప్పుడు దీనితో పాటు మిగతా అన్నీ కూడా వేరే వేరే ఊళ్ళల్లో యాత్రలు కూడా దీంతో పాటు కలిసినాయి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా దీంతో కలిసినాయి. కాబట్టి ఈ యాత్రలో మొట్టమొదటగా మేము విశేషంగా సంకల్పించింది ఈ గుంటూరు నగరానికి ఆగమనం. దీన్ని విశేషంగా సంకల్పించిన తర్వాత మిగతావన్నీ కూడా దీంతో కలిసినాయి. కాబట్టే ఇది ఈ యాత్రకి హృదయస్థానం లాంటిది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో చెబుతూ ఉన్నాం. విశేషంగా జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు 1200 సంవత్సరాలకు పూర్వం మన భారతదేశంలో అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరించి అందరికీ ఈ మనుష్య జన్మ యొక్క సార్థకతకి కావలసినటువంటి మార్గాన్ని ఉపదేశించి ఉన్నారు. మన జీవితంలో సన్మార్గ దర్శనం చేసేటటువంటి వాళ్ళు దొరకడం అనేది చాలా చాలా అపురూపమైనటువంటిది. అటువంటి అవకాశం మనకి దొరికినప్పుడు, అంటే మన యొక్క హితాన్ని, మన యొక్క శ్రేయస్సుని, మన యొక్క అభివృద్ధిని కోరి ఒకరు మనకి మంచి మార్గదర్శనం చేయడం అనేటటువంటి దొరకడం చాలా అరుదు. అటువంటి అవకాశం మనకి దొరికినప్పుడు దాన్ని ఎంతో సావధానంగా, ఎంతో సావధానతతో సార్థకపరుచుకోవాలి. కానీ ఈ లోకంలో పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరైనా ఒకళ్ళు మంచి మాట చెప్పినప్పుడు చెప్పాలని అనుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేటటువంటి దాన్ని వెనకటి వాళ్ళు చాలా ఒక రకంగా వర్ణించారు. అంటే ఎవరైనా ఒక మనిషి ఇంకొకటికి 4 మంచి మాటలు చెప్పాలి, ఈ లోకంలో ఉండే జనాలకి మంచి మాటలు చెప్పాలి అని ప్రయత్నించినప్పుడు ఆ వ్యక్తులు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఒక పెద్ద మనిషి, ఒక ఆయన పెద్ద జ్ఞాని, ఆయన చాలా ఏళ్ల క్రితం ఒక మాటని చెప్పాడు. ఏమిటంటే ఆయన అనుకున్నాడు, ఆయన ఎన్నో మంచి విషయాలను తెలుసుకొని చాలా అనుభవాన్ని సంపాదించాడు, చాలా విషయాన్ని తెలుసుకొని చాలా జ్ఞానాన్ని సంపాదించాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, నేను ఇంత జ్ఞానాన్ని సంపాదించాను, మంచి విషయాల్ని తెలుసుకున్నాను, ఈ విషయాలు తెలియక చాలామంది ఈ సంసారంలో చాలా కష్టపడుతూ ఉన్నారు, నేను చూస్తూ ఉన్నాను చాలామందిని. వాళ్ళకు గనక ఈ విషయాల్ని చెప్తే, ఈ మంచి విషయాల్ని చెప్తే వాళ్ళందరికీ నేను చాలా ఉపకారం చేసినట్టు అవుతుంది, జీవితంలో ఒక మంచి మార్గదర్శనం చేసినట్టు అవుతుంది అని భావించి ఈ ప్రపంచానికి 4 మంచి మాటలు చెప్పాలి అని ఆయన అనుకున్నారు. అయితే మంచి మాటలు చెప్పాలి అని ఆయన అనుకున్నారు. కానీ ఆయనకు వచ్చినటువంటి పెద్ద సమస్య ఏమిటంటే ఈ మాటల్ని ఎవరికి చెప్పాలి ముందు అనేది ఆయనకు ఒక పెద్ద సమస్యగా వచ్చింది. ముందు ఆయన ఆలోచించాడు. బాగా ఆలోచిస్తే ఏమనిపించిందంటే
ఈ ప్రపంచంలో జనాలందరూ కూడా ఏదైనా ఒక విషయానికి మార్గదర్శనం కావాలంటే మొట్టమొదట ఎవరి దగ్గరికి వెళ్తారు? పండితుల దగ్గరికి వెళ్తారు. ఎవరైతే పండితులుగా ఉన్నారో, విద్యావంతులుగా ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఇట్లా చేయాలనుకుంటున్నాం, ఇది ఎలా చేయమంటారు, ఎలా చేస్తే బాగుంటుంది, దానికి మార్గదర్శనం చేయండి అని పండితుల దగ్గరికి వెళ్తారు. కాబట్టి జనాలందరూ కూడా మార్గదర్శనం కోసం ఆశ్రయించేది పండితులని. కాబట్టి నేను చెప్పాలనుకున్నటువంటి మంచి విషయాల్ని కనుక పండితులకి చెప్తే అప్పుడు ఆ పండితుల ద్వారా జనసామాన్యం దగ్గరికి నేను అనుకున్న విషయాలు చేరుతాయి. కాబట్టి ముందు పండితులకి చెప్దాము అని అనుకుని పండితుల దగ్గరికి వెళ్ళాడు ఈయన. వెళ్ళి చెప్పడం మొదలెట్టాడు, మంచి మంచి విషయాల్ని చెప్పడం మొదలెట్టాడు. అప్పుడు ఆ పండితులంతా ఏమన్నారు అని అంటే, నువ్వెవడివయ్యా మాకు చెప్పడానికి? మేము బాగా చదువుకునే ఇంత పెద్ద పండితులం అయ్యాం, మేము అన్ని పుస్తకాలు చదువుకొని ఇంత పెద్ద పండితులం అయ్యాం, మాకే నీతులు చెప్పడానికి వస్తావా నువ్వు? నువ్వెవడివి మాకు చెప్పడానికి? నువ్వు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు పో అని చెప్పి పంపించేశారు. సరే, పండితులకి చెప్పడం కుదరలేదు. మళ్ళీ ఈయన ఆలోచనలో పడ్డాడు, ఎవరికి చెప్పాలి మళ్ళీ? ఈ పండితులు కాస్త వాళ్ళందరూ మేము చదువుకున్నాం, మేము బాగా చదువుకున్నాం, మాకు బోళ్ళంత పాండిత్యం ఉంది అనే అహంకారంలోనే మునిగిపోయారు వీళ్ళంతా. కాబట్టి వీళ్ళకి మంచి విషయాలు చెప్పాలంటే దానికి అవకాశం లేదు, చెప్పేది గ్రహించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి వీళ్ళకి చెప్తే ప్రయోజనం లేదు. మరి ఇంకేం చేయాలి, ఇంకెవరికి చెప్పాలి? మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఈసారి గుర్తొచ్చింది, పెద్ద పెద్ద అధికార స్థానంలో ఉండేవాళ్ళు ఉంటారు లోకంలో. పెద్ద స్థానంలో ఉంటూ కింద ఉండేటటువంటి వాళ్ళందరినీ శాసిస్తూ ఉంటారు. అటువంటి స్థానంలో ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు 4 మంచి మాటలు చెప్తే అప్పుడు ఆ మంచి విషయాల్ని వాళ్ళ కింద ఉండే వాళ్ళకి శాసిస్తారు. ఒకడు శాసనం చేసినప్పుడు కింద ఉండేవాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా శాసనం అంటే దాన్ని చేయాల్సిందే. కాబట్టి ఇప్పుడు నేను మంచి విషయాల్ని కనుక వాళ్ళకు చెప్తే, ఈ విషయాల్ని వాళ్ళు కనుక వాళ్ళ కింద ఉండే వాళ్ళకి శాసిస్తే అప్పుడు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా వీళ్ళు చేస్తారు. అలా అయినా జనాలందరినీ మంచి మార్గంలోకి తీసుకొద్దాము అని ఆయన అనుకొని ఎవరైతే అధికారం స్థానంలో ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఒక అధికారంలో 10 మందిని శాసించేటటువంటి స్థానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్దామని వెళ్ళినప్పుడు వాళ్ళంతా ఏం చేశారు అనంటే, ఈయన లోపలికి చెప్పడానికి వస్తున్నాడని తెలియగానే అక్కడే తలుపు దగ్గరే మనుషుల్ని పెట్టి ఆపించేశారు. ఇదిగో ఇలా వస్తాడు, ఒక ఆయన వస్తాడు, నా నీతులు చెప్పడానికి వస్తే ఆయన లోపలికి వదలకండి, అటు నుంచి అట్టే పంపించేయండి అని చెప్పేశారు. అసలు ఆయన లోపలికే రానివ్వలేదు. కాబట్టి వాళ్ళకి చెప్పడం కుదరలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ అధికారంలో ఉన్నాం, మేము పెద్ద అధికారంలో ఉన్నాం, ఆ అధికార దురహంకారంలోనే వాళ్ళు ఉన్నారు తప్ప ఇంకోటి చెప్పే మంచి విషయాల్ని వినడానికి వాళ్ళు తయారుగా లేరు. కాబట్టి వాళ్ళకి మంచి విషయాలు చెప్పడం కుదరలేదు. మళ్ళీ ఎవరికి చెప్పాలి? మళ్ళీ ఆయనకి ఈ చింత ఏర్పడింది, మనస్సులో ఆలోచనలో పడ్డాడు. ఈసారి ఏమనుకున్నా అంటే, అసలు నేను ఈ అధికారులకి చెప్పాలనుకున్నది, ఈ రాజమహారాజులకి అధికారులకి చెప్పాలనుకున్నది, పండితులకి చెప్పాలనుకున్నది ఎందుకోసం అనంటే, సామాన్య జనాలందరి వరకు ఎవరైతే కష్టాలను అనుభవిస్తున్నారో, ఇటువంటి జ్ఞానం లేక ఎవరైతే కష్టాలను అనుభవిస్తున్నారో వాళ్ళ వరకు నేను చెప్పాల్సిన విషయాలు చేరాలి అనే ఉద్దేశంతోనే కదా అసలు ఇదంతా నేను చేస్తున్నది. కాబట్టి వీళ్ళ ద్వారా వెళ్ళడం అనవసరం, నేరుగా సామాన్య జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికే వెళ్దాం, వాళ్ళకే నేరుగా ఈ విషయాల్ని చెప్దాము అని అనుకుని, ఇంక ఈ మధ్యలో వీళ్ళెవరూ అక్కర్లేదు, నేరుగా జనాల్లోకి వెళదాం, వాళ్ళకి మంచి విషయాల్ని చెప్దాము అని అనుకొని జనాల దగ్గరకు వచ్చి ఈ విషయాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. ఎవరి కోసమైతే ఈయన ఇంత పరితపిస్తూ ఉన్నాడో, ఎవరి మంచి కోసం ఈయన పరితపిస్తూ ఉన్నాడో వాళ్ళందరికీ నేరుగా చెప్పడం కోసం వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని చెప్పడం మొదలుపెట్టాడు. మంచి విషయాలు, చాలా చాలా మంచి విషయాలు, అమూల్యమైనటువంటి నీతులు, విషయాలు ఎన్నో ఉన్నాయి దాంట్లో. అవన్నీ చెప్పడం మొదలెట్టాడు. జనాలందరూ శ్రద్ధగా విన్నారు, కాసేపు విన్నారు. విన్న తర్వాత ఆ జనాలంతా ఈయన దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా అయిపోయిందా, ఇంకా ఏమన్నా ఉందా అని అడిగారు. అదేంటి బాబు అలా అడుగుతున్నావు అని అంటే ఏం లేదండి, మాకు చాలా పనులు ఉన్నాయి, మేమంతా మామూలు వాళ్ళం కదా, మా పనులని మేమే చేసుకోవాలి, మాకు పనులు చేసేవాళ్ళు ఎవరు లేరు. కాదయ్యా, ఇన్ని మంచి విషయాలు చెప్తున్నాను కదా, మీరు చెప్తున్నారు, చాలా చాలా సంతోషం. ఇప్పటి వరకు మా మంచి కోసం ఎవరు మాకు మంచి విషయాలు చెప్పింది లేరు, ఎవరు కూడా అలా చేయలేదు. కానీ మీరు చాలా శ్రద్ధతో మా మంచి కోసం ఏవో విషయాలు చెప్తున్నారు. మీరు చెప్పే విషయాలన్నీ కూడా మా మంచి కోసమే చెప్తున్నారు అని మాకు అనిపిస్తోంది. కానీ మీరు ఏం చెప్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పే విషయాలు ఏవి మాకు అర్థం కావట్లేదు, అంత అర్థం చేసుకునేంత బుద్ధిశక్తి మాకు లేదు. కాబట్టి కాసేపు విన్నాం, మా మంచి కోసం మీరు చెప్పడానికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని కాదనకుండా ఇంతసేపు విన్నాం, కానీ మాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు మీరు చెప్పింది. కాబట్టి ఇంకా మాకు టైం అయిపోయింది, మా పనులకి మేము వెళ్ళాలి
అని చెప్పి వెళ్ళిపోయారు. అయింది, ఇంతవరకు వచ్చింది. అంటే అక్కడికి ఏమైంది, ఒక పండితులకి చెప్దామా అనంటే వాళ్ళ పాండిత్య అహంకారంలో ఉన్నారు, అధికారులకు చెప్దాము అనంటే వాళ్ళు ఆ అహంకారంలో ఉన్నారు, సామాన్యులకు చెప్దామంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ మంచి విషయాల్ని చెప్పాలంటే ఏం చెయ్యాలి, ఎవరికి చెప్పాలి అని ఆయన అనుకొని ఇదంతా చూసి ఎవరికి చెప్పడం కుదరలేదు. దాంతో అప్పుడు ఆయన చివరికి ఏం చేశాడు అనంటే, సరే ఇక ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం అనంటే అది కుదరట్లేదు కాబట్టి, అలాగని ఊరికే ఉండడానికి నా మనస్సు ఒప్పుకోదు. ఎందుకంటే చూసినప్పుడు చెప్పాలనిపిస్తుంది, మంచి విషయాన్ని చెప్పాలనిపిస్తుంది, ఊరికే ఉండడం నా వల్ల కావట్లేదు. కాబట్టి నేను చెప్పాల్సిందంతా చెప్పేస్తాను, ఎవరికి కావాలో వాళ్ళు తీసుకుంటారు, ఎవరికి అక్కర్లేదో వాళ్ళు వదిలేస్తారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం. చెప్పాల్సింది నేను చెప్పేస్తాను, తీసుకోవడం తీసుకోకపోవడం వాళ్ళకి వదిలేస్తానంతే. ఎవరికి కావాలో వాళ్ళు తీసుకుంటారు, అక్కర్లేదంటే వదిలేస్తారు. కానీ చెప్పాల్సింది మాత్రం చెప్పేస్తాను. ముందు ఆయన కొంచెం బాధపడ్డాడు మనస్సులో, అయ్యో ఇలా అయిపోయిందే, ఎవరికి చెప్పలేకపోతున్నానే అని ముందు బాధపడ్డాడు. కానీ అంత బాధపడి కూడా తన బాధని వ్యక్తం చేశాడు, అభివ్యక్తపరిచాడు తన బాధని. కానీ అయినా కూడా అలాగని చెప్పడం మానేలా, చెప్పాల్సిందంతా చెప్పేశాడు. చెప్పేసి ఆయన పాటికి ఆయన ఉన్నాడు. కావాల్సిన వాళ్ళు దాన్ని ఇప్పటికీ తీసుకుంటున్నారు, ఎంతోమంది తీసుకున్నారు, ఎంతోమంది బాగుపడ్డారు ఆ మంచి మాటల వల్ల. ఇప్పటికీ ఆ మంచి మాటలను మనం చదువుకోగలుగుతాం. ఎవరు ఆయన అనంటే భర్తృహరి, మహా పండితుడు, మహావిద్వాంసుడు, జ్ఞాని అయినటువంటి భర్తృహరి గారు. ఆయన భర్తృహరి అనేటటువంటి ఆయన తన యొక్క నీతి శతకంలో ఆరంభంలో ఈ మాటని చెప్పాడు. ఈ అన్ని విషయాల్ని ఒక శ్లోకంలో చెప్పాడు. ఏమిటి, బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవః స్మయదూషితాః అబోధోపహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం అని అన్నాడు. బోద్ధారః, బోద్ధులు అంటే పండితులు అని అర్థం, బాగా జ్ఞానం కలిగినటువంటి వాడు పండితులు. వాళ్ళు ఏం చేశారు, మత్సరగ్రస్త, వాళ్ళు మాత్సర్యంతో ఉన్నారు. బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవః స్మయదూషితాః, ప్రభువులు అంటే ప్రభుస్థానంలో ఉంటూ కింద వాళ్ళని శాసించేటటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, స్మయదూషితాః, అహంకారంతో ఉన్నారు వాళ్ళు కూడా. అబోధోపహతాశ్చ అన్యే అంటే మిగతా వాళ్ళు సామాన్యులైనటువంటి వాళ్ళందరూ కూడా అబోధం అంటే అజ్ఞానం అని అర్థం. బోధ అంటే జ్ఞానం, అబోధం అంటే అజ్ఞానం. వాళ్ళకి నేను చెప్పేది ఏమో అర్థం కావట్లేదు, వాళ్ళేమో ఇట్లా ఉన్నారు. కాబట్టి నా పరిస్థితిలో జీర్ణమంగే సుభాషితం, నేను చెప్పాలనుకున్నటువంటి మంచి మాటలన్నీ కూడా నాలోనే జీర్ణమైపోతున్నాయి, శిథిలమైపోతున్నాయి ఇవన్నీ కూడా అని చెప్పి ఆయన ముందు బాధపడ్డాడు. దాని బాధని ఇలా ఒక శ్లోకంలో, మొట్టమొదటి శ్లోకంలో ఇలా అభివ్యక్తపరిచాడు ఆరంభంలోనే. కానీ ఆ తర్వాత ఆ 100 శ్లోకాల్లో అనేక విధమైనటువంటి అద్భుతమైన విషయాల్ని చెప్పాడు. ఎన్నో మనిషి యొక్క జీవితానికి కావలసినటువంటి, మనిషి యొక్క ఆత్మోద్ధారానికి ఏ పని చేపట్టినా కూడా దానిలో ఒక ఉత్తమమైనటువంటి ప్రగతికి కావలసినటువంటి అనేక విషయాల్ని ఆయన తన యొక్క ఆ నీతి శతకంలో ఉపదేశించాడు. కాబట్టి ఈ రకంగా ఒక మంచి విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నటువంటి వ్యక్తికి వచ్చేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేటటువంటి దాన్ని అన్ని వేల సంవత్సరాలు, అన్ని శతమానాల కంటే ముందే ఆయన భర్తృహరి తనకు వచ్చినటువంటి అనుభవాన్ని ఈ శ్లోకంలో చెప్పున్నాడు. అయితే ఒక విషయం ఏమనిపిస్తుంది అనంటే, అప్పటి కాలంలో కాబట్టి ఆయన ముగ్గురు గురించి చెప్పాడు. ఒక పండితులు ఎలా ఉన్నారు, పండితుల దగ్గర చెప్పినప్పుడు ఎలా అయింది, ఈ అధికారుల దగ్గర చెప్పినప్పుడు ఎలా అయింది, సామాన్య జనాల దగ్గర చెప్పినప్పుడు ఎలా అయింది అని 3 రకాలుగా చెప్పి వదిలిపెట్టేశాడు. బహుశా నాకేమనిపిస్తుంది అంటే, ఆయన కనుక ఒకవేళ ఈ కాలంలో ఉండుంటే, ఇప్పటి కాలంలో కనుక ఒకవేళ భర్తృహరి ఉండుంటే ఆయన ఇంకొక దాన్ని విషయాన్ని కూడా చేర్చేవాడేమో అని నాకు అనిపిస్తుంది. ఏమిటి అనంటే, ఆయన ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్ళి మంచి విషయాల్ని చెప్పినప్పుడు ఈయన చెప్పిందే ఒకటి, వాళ్ళు ప్రచారం చేస్తున్నదే ఇంకొకటి. నేను చెప్పిందే ఒక విషయం, వీళ్ళు ప్రచారం చేస్తున్నదే ఇంకో విషయం. నేను ఒకలాగా చెప్తే అది ఇంకోలాగా ఈయన వీళ్ళంతా ప్రచారం చేస్తున్నారు అని కూడా బహుశా ఇప్పటి కాలంలో ఆయన ఉండుంటే చెప్పేవాడే. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఇప్పటి కాలంలో చాలామంది ఇంకా ఉన్నారు. కాబట్టి ఒక కాలంలో అయితే ఇలాంటి వాళ్ళు అన్ని కాలాల్లోనూ ఉంటారు. మనం ఒక విషయం చెప్తే, ఒక విషయాన్ని, మంచి విషయాన్ని మంచిగా చెప్తే, మంచి ఉద్దేశ్యంతో ఒక మంచి విషయాన్ని చెప్తే దాన్ని తప్పుగా గ్రహించి
దాన్ని తప్పుడుగా ప్రచారం చేసేటటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఏమిటంటే ఈ ప్రచారాలు చేసే వాళ్ళకి చాలా పరికరాలు అన్నీ కూడా వాటి సహాయం కూడా ఉంది. వాటితో పాటు ఇంకా ఇష్టం వచ్చినట్టుగా ఏమిటేమిటో ప్రచారం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటి కాలంలో. కాబట్టి బహుశా ఆయన కనుక ఇప్పుడు ఉండుంటే ఇంకా కొంతమందికి నేను చెప్పినప్పుడు నేను చెప్పిందే ఒకటి, వీళ్ళు ప్రచారం చేస్తున్నదే ఒకటి అని కూడా ఇట్లాంటి పరిస్థితి కూడా ఆయన చూసేవాడు. బహుశా దాన్ని కూడా ఆయన తన శ్లోకంలో చెప్పేవాడేమో తెలియదు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పొస్తున్నాను అనంటే, ఒక మంచి విషయాన్ని ఒకళ్ళు మనకి చెప్పినప్పుడు మనం ఇదంతా దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, జనాల యొక్క స్వభావం ఎలా ఉంది అనేటటువంటి దాన్ని ఆయన చెప్తున్నాడు. ఆయన మంచి విషయాలను చెప్పడానికి ప్రయత్నించిన వాడు కాబట్టి ఎలాంటి పరిస్థితిలో జనాలు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఎలా ఎలా దీనికి ప్రతిక్రియ చేశారు అనేటటువంటి దాన్ని ఆయన చెప్పడం ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నారు ఆయన అనంటే, జనాల స్వభావం ఈ రకంగా ఉంటుంది, మనం ఆ జనాల మధ్యలో ఉండకూడదు. ఆయన ఎవరి గురించి అయితే చెప్పాడో ఆ శ్లోకంలో వాళ్ళ మధ్యలో మనం ఉండకూడదు, మనం దాంట్లో ఉండకూడదు. మనం ఏం చెయ్యాలి అనంటే, ఒక మనిషి మన హితం కోసం ఒక మంచి మాటను చెప్పినప్పుడు తప్పకుండా దాన్ని గ్రహించాలి. అంతే తప్ప వాళ్ళలాగా ఒకళ్ళేమో అహంకారంలో అహంకారంలో ఒకళ్ళు, ఇంకో రకమైనటువంటి అహంకారం ఇంకొకళ్ళకేమో అర్థం కాదు అనేటటువంటి ఆ పరిస్థితిలో మనం ఉండకుండా, మనం ఒకరు మనకి మంచి విషయాన్ని ఉపదేశించినప్పుడు దాన్ని చక్కగా గ్రహించి ఆచరణకు తీసుకురావాల్సినటువంటి ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది. తద్వారా ఏం జరుగుతుంది, మన జీవితం అనేది సార్థకం అవుతుంది. మంచి మార్గంలో వెళ్ళినప్పుడు మాత్రమే మన జీవితం అనేది సార్థకం అవుతుంది. కాబట్టి ఈ ఒక జీవితానికి మనకి లభించినటువంటి ఈ మనుష్య జన్మ సార్థకం అవ్వాలి అనంటే సన్మార్గాన్ని అనుసరించడం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అత్యంత ఆవశ్యకం. ఇటువంటి ఒక మంచి మార్గాన్నే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ లోకానికి ఉపదేశించారు. శంకరాచార్యుల వారు ఏం ఉపదేశించారు? అసలు మన సనాతన ధర్మం హిందూ ధర్మం అంటూ ఉన్నాం కదా. ఈ హిందూ ధర్మం మనకి ఏం ఉపదేశిస్తోంది? ఈ హిందూ ధర్మంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి. ముందు మూల ప్రమాణములైనటువంటి వేదములు, ఈ వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ఇలా అనంతమైనటువంటి వాంగ్మయం, సంస్కృత వాంగ్మయం ఉంది. ఈ సంపూర్ణమైనటువంటి సంస్కృత వాంగ్మయం మనకి ఏం ఉపదేశిస్తోంది అనంటే ఇక్కడ రెండు విషయాలు. సంపూర్ణమైనటువంటి సనాతన ధర్మం యొక్క గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి యొక్క సారాంశం ఏమిటి అనంటే మనిషిని మంచి మార్గంలో నడిపించడం. ఎందుకంటే మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనంటే, ఈ మనస్సు ఇవన్నీ కూడా మనిషిని తప్పుడు దారిలోకి ప్రేరేపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలకి సరైనటువంటి జ్ఞానం ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి సరిగ్గా ఉన్నటువంటి పదార్థాల్లో తేడా తెలియదు. వాళ్ళకి ఇది వేడిగా ఉంటుంది, దీన్ని ముట్టుకోకూడదు, అథవా ఇదేదో చల్లగా ఉంటుంది, దీని దగ్గరికి వెళ్ళకూడదు, అక్కడి నుంచి వెళ్తే కింద పడిపోతాం, అక్కడికి వెళ్ళకూడదు అనేటటువంటి జ్ఞానం చిన్నపిల్లలకు ఉండదు. వాళ్ళు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు, ఎటో వెళ్ళిపోతూ ఉంటారు, అలా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం అనేది ఉండదు కాబట్టి తెలియకుండా ఒక్కోసారి ఏదో వేడిగా ఉండేదాన్ని ముట్టేసుకుంటారు. అది వేడిగా ఉంటుందని మనకు తెలుసు, కానీ పిల్లలకు తెలియదు. దాన్ని ముట్టుకుంటారు, చేయి కాల్చుకుంటారు, తెలియకుండా ఎక్కడో చివరికి వెళ్ళిపోతారు, అంచుకు వెళ్ళిపోతారు, అక్కడి నుంచి తెలియకుండా కింద పడిపోతారు. ఇలా అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, చిన్నపిల్లల్ని ఎప్పుడు అనుక్షణం గమనిస్తూ ఉండాలి. చిన్నపిల్లలుగా ఉన్న కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఆ జ్ఞానం వస్తుంది. కానీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని మనం ఎప్పుడు కనిపెట్టుకొని ఉండాలి, ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. అలా గమనిస్తూ వాళ్ళకి సరైనటువంటి విషయ పరిజ్ఞానం వచ్చేంత వరకు వాళ్ళకి అన్నీ నేర్పించిన తర్వాత అప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచించక్కర్లేదు, వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకుంటారు. అంటే పుట్టుకతోనే ఎవరికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది ఉండదు, ఒక్కొక్కటిగా వాళ్ళకి మనం నేర్పిస్తూ ఉంటాం. అదేవిధంగా మనిషి అనేటటువంటి వాడు ప్రవృత్తి ఎలా ఉంటుంది అనంటే, ఏది మంచిది ఏది చెడ్డది అనేది తెలుసుకోకుండా ఏదేదో చేసేస్తూ ఉంటాడు. అలా చేసేటటువంటి వాడిని ఇదే సరి, నువ్వు చేయవలసినటువంటిది ఇది చెయ్యకూడదు అనేటటువంటి వివేకాన్ని కల్పించి ఆ వివేకం వచ్చేట్టుగా చేసి సరైనటువంటి మార్గంలో నడిపించడానికి వచ్చినవే ఈ వేదములు, శాస్త్రములు, పురాణ ఇతిహాసాదులు ఇవన్నీ కూడా.
ఇటువంటి ఈ గ్రంథాలన్నీ కూడా ఈ ధర్మం మనకేం ఉపదేశిస్తోంది అనంటే రెండు విషయాలను ఉపదేశిస్తోంది. వీటి సమస్త ధర్మం యొక్క సారాంశం ఈ రెండే. మొట్టమొదటిది భగవదారాధన చెయ్యాలి అనేది మొట్టమొదటి విషయం. రెండవది పరోపకారం చెయ్యాలి అనేది రెండవ విషయం. మనం ఎన్ని పురాణాలు, వేదములు, శాస్త్రాలు ఎన్ని అవలోకించినా కూడా అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఈ రెండిటిలో ఏదో ఒకదానికి సంబంధించినవే అయి ఉంటాయి. ఇప్పుడు భగవదారాధన చెయ్యాలి అన్న వెంటనే మనకు వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటి? భగవంతుడు అంటే ఎవరు? ఆయన స్వభావం ఏమిటి? ఆయన స్వరూపం ఏమిటి? ఆయన్ని ఎలా ఆరాధించాను? ఆయన్ని భక్తులందరూ ఎలా ఆరాధించారు? మన వెనకటి వాళ్ళు ఎలా ఆరాధించారు? ఆయన భక్తులకు ఎలా అనుగ్రహిస్తాడు? మొదలైనటువంటి విషయాలన్నీ, ఈ ప్రశ్నలన్నీ కూడా వస్తాయి. ఆ ఆరాధన విధానం ఏమిటి? ఎలా ఆరాధించాలి? భగవద్ ఆరాధన ఎన్ని రకాలుగా ఉంది? ఏ సమయంలో ఆరాధించాలి? ఈ విషయాలన్నిటినీ కూడా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి భగవదారాధన చెయ్యాలి అనే ఒక విషయాన్ని ముందు చెప్పి దీనికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని చెప్పడం కోసమే ఆ భగవదారాధన అనేది ఎలా ఉంటే యజ్ఞయాగాదుల్ని చేయడం, ఇదంతా కూడా భగవదారాధన. విగ్రహాలను ఆరాధించడం, దేవస్థానాన్ని నిర్మాణం చేయడం, ఆ దేవస్థానంలో మూర్తిని ప్రతిష్టాపించి మూర్తికి ఆరాధన చేయడం, హోమాల్ని చేయడం, యజ్ఞయాగాదులు వాటన్నిటిని కూడా అనుష్ఠానం చేయడం, హోమాల్ని చేయడం, మంత్రజపాలు చేయడం, ధ్యానం చేయడం, ఆ చరిత్రను పఠించడం, భగవత్ చరిత్రని పఠనం చేయడం, ఇంకా విశేషంగా భగవన్ నామాన్ని కీర్తించడం, అనేక క్షేత్రాలకు వెళ్ళడం, అక్కడ చెప్పబడినటువంటి విధానంలో ఆ క్షేత్రంలో భగవంతుడిని ఆరాధించడం, ఇలా అనేక రకాలైనటువంటి భగవద్ ఆరాధనలని శాస్త్రంలో చెప్పారు. వీటన్నిటినీ విస్తారంగా మనకి చెప్పడం కోసమే వేదములు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా వచ్చాయి. వేదములు వాటన్నిటిలో విశేషంగా యజ్ఞయాగాదుల గురించి, భగవంతుడి యొక్క అనేక స్వరూపాల్లో భగవద్ ఉపాసన గురించి, వీటన్నిటిని కూడా ఆ ఉపనిషత్తుల్లో, అలాగే అక్కడ ఉన్నటువంటి కర్మకాండలో, వీటన్నిటిలో కూడా భగవద్ ఆరాధన గురించి చెప్పి ఉన్నారు. అదే రకంగా భగవంతుడికి రెండు రూపాలు, ఒకటి సగుణ రూపం, ఇంకొకటి నిర్గుణ రూపం అని రెండున్నాయి. ఇందులో ఇప్పుడు మనం ఏ రూపాలను ఆరాధిస్తున్నామో ఇవన్నీ కూడా సగుణ స్వరూపాలు. అంటే ఒక రూపం, ఒక పేరు, దాంట్లో మనకు కనబడుతున్నట్టు ఇప్పుడు రాముడు, కృష్ణుడు, శివుడు, గణపతి, అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క సగుణ స్వరూపాలు. వీటన్నిటి వెనక ఉండేటటువంటి చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అదే నిర్గుణమైనటువంటి స్వరూపం. ఆ నిర్గుణ స్వరూపం అనేది ఏదైతే ఉందో దాన్ని ఆరాధించడం కుదరదు. ఏదైనా ఆరాధించాలంటే అక్కడ ఒక రూపం, పేరు అవన్నీ కూడా ఉండాలి. ఆ నిర్గుణ స్వరూపంలో అనేక విధమైనటువంటి ఉపాధులు ఏర్పడి ఈ రకరకాల స్వరూపాలని భగవంతుడు ధరించాడు. ఒకే పరమాత్మ వాస్తవంగా నిర్గుణుడు, నిరాకారుడు, సచ్చిదానంద స్వరూపుడు అయినటువంటి పరమాత్మ భక్తులను అనుగ్రహించడం కోసం ఆయా సందర్భాల్లో అనేక విధమైనటువంటి రూపాలని ధరించాడు. కాబట్టి ఆ భగవద్ ఆరాధన అనే ఒక విషయంలోనే ఈ సగుణ స్వరూపం యొక్క ఆరాధన ఇదంతా కూడా వచ్చినట్టయింది. అలాగే ఆ నిర్గుణ స్వరూపం ఏదైతే ఉందో దాని యొక్క జ్ఞానం, నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకోవడం, నిర్గుణ స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకోవడం, ఇదే వేదాంతం. వేదాంతంలో ఉండేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ ఈ భగవదారాధన అనేటటువంటి విషయం, మొదటి విషయం ఏదైతే ఉందో దీన్ని విస్తృతంగా వర్ణించడం కోసం వేదములు, ఆగమాలు, ధర్మశాస్త్రాలు, పురాణాదులు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా దానికోసం విస్తారంగా ఈ అర్థాన్ని వర్ణిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అలాగే ఈ పురాణాల్లో పూర్వకాలం భక్తులందరి యొక్క చరిత్రలు, మహాభక్తులందరూ కూడా ఎలా ఉండేవారు, వారు భగవంతుడి విషయంలో ఎలాంటి భక్తితో ఉండేవారు మొదలైనటువంటి విషయాలన్నింటినీ కూడా పురాణాలు, ప్రహ్లాదుడు వాళ్ళందరి యొక్క చరిత్రల్ని ఆ పురాణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ భగవద్ ఆరాధనని మనకి తెలియజేయడం కోసమే ఈ పురాణాదులన్నీ కూడా వచ్చున్నాయి. కాబట్టి ఇది మొట్టమొదటి విషయం ఏమిటంటే భగవద్ ఆరాధన చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా కూడా భగవద్ ఆరాధన అనేటటువంటిది, ఆ భగవంతుడు అనేటటువంటి ఒక విశ్వాసం. మనం ఇక్కడ భగవంతుడు అని అంటున్నాం, మన శాస్త్రములు మనకి చెప్పినటువంటి పరంపరగా అనాది కాలంగా ఆచరిస్తూ ఉన్నటువంటి విధానం ప్రకారం మనం భగవద్ ఆరాధన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని నడిపించేటటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ముందు మనం
భయంతో గౌరవంతో నడుచుకోవాలి అనేటటువంటి ఈ విశ్వాసం ఇది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకు కనబడుతుంది. ఆ పేర్లు అవన్నీ కూడా వేరువేరుగా ఉండొచ్చు, రకరకాలుగా ఆ పద్ధతులు అవన్నీ కూడా రకరకాలుగా ఉండొచ్చు. అది శాస్త్రీయమా అశాస్త్రీయమా అదంతా పక్కన పెడితే అదంతా వేరే విషయం. కానీ ఇటువంటి ఒక విశ్వాసం, అది ఏది శాస్త్రీయం ఏది అశాస్త్రీయం అదంతా వేరే విషయం. కానీ మనల్ని నడిపించేటటువంటి భగవంతుడు ఒకడున్నాడు, ఆ శక్తి అనేది ఒకటి ఉన్నది, దాని ముందు మన శక్తి చాలా తక్కువ, దానికి ఆ శక్తికి మనం భయపడాలి, ఆ శక్తిని మనం గౌరవించాలి అనేటటువంటి విశ్వాసం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంది. కాబట్టి ఆ భగవదారాధన అనేటటువంటిది మనిషికి జీవితంలో అత్యంత ఆవశ్యకమైనటువంటిది. ఇటువంటి విషయాన్ని మన యొక్క సనాతన ధర్మం మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి జీవితంలో ఇందాక చెప్పినట్టుగా అనేక విధమైనటువంటి మార్గాలు ఉన్నాయి శాస్త్రంలో భగవంతుడిని ఆరాధించడానికి. ఈ మార్గాల్లో ఏదైనా ఒక మార్గాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుసరించి తప్పకుండా ప్రతిరోజు భగవదారాధన చెయ్యాలి. కాదు మాకు భగవదారాధన చేయడానికి సమయం లేదు, పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసేంత సమయం మాకు లేదు, అంత అవకాశం మాకు లేదు, అంత శక్తి మాకు లేదు అనంటే శాస్త్రం చెప్పింది ఇంకేం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కేవలం భగవన్నామాన్ని ఉచ్చరిస్తే చాలు అని చెప్పింది శాస్త్రం. అంటే ఇంకేమీ చేయడం కుదరదు అనే పరిస్థితి ఉన్నప్పుడు, ఇంకేమీ చెయ్యలేం మేము అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కనీసం ఇదైనా చెయ్యి. 108 సార్లు రామనామం చెప్పుకుంటే చాలు, 108 సార్లు శివనామం మనస్సులో చెప్పుకుంటే చాలు, అదే నువ్వు చేసేటటువంటి పెద్ద భగవదారాధన. 108 సార్లు రామనామం చెప్పుకోవాలంటే దానికి ఏదో లక్షలు కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అథవా దీనికోసం ఏదో గంటలు దీనికోసం వెచ్చించాల్సినటువంటి అవసరం కూడా లేదు. అథవా ఏదో బాగా పెద్ద బస్తాలని మోసినంత శ్రమను అనుభవించాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఏమీ అవసరం లేదు. కానీ దాని ద్వారా మనకు వచ్చేటటువంటి ఫలం మాత్రం అపారమైనటువంటిది. అందుకే ఆ రామనామం గురించి చెప్పేటప్పుడు శంకరాచార్యుల వారు రామభుజంగ స్తోత్రంలో ఒక మాట అని చెప్తారు. ఏమిటి అనంటే, సదా రామ రామేతి రామామృతంతే సదా రామమానంద నిష్యందకందం నన్వహం నైవ మృత్యోర్బిభేమి ప్రసాదాదసాదాత్ తవైవ అని ఒక శ్లోకం చెప్పారు. దీని యొక్క అర్థం ఏమిటంటే, సదాకాలం ఆ రామ 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 అని శంకరులు చెప్తున్నారు. సదాకాలం నేను నీ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే, రామ 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 అంటూ ఉంటే ఏమవుతోంది అనంటే, సదారామం ఆనంద నిష్యందకందం పిబన్ అన్వహం అంటే ఎప్పుడు అని, ఎప్పుడు నీ యొక్క నామాన్ని నేను ఉచ్చరిస్తూ ఉంటే తద్వారా నాకు ఎలాంటి ఫలితం లభిస్తోంది అనంటే, నైవ మృత్యోర్బిభేమి ప్రసాదాత్ అసాదాత్ తవ ప్రసాదాత్ నైవ మృత్యోర్బిభేమి. ఇలా రామనామాన్ని నీ యొక్క నామాన్ని నిరంతరం ఉచ్చరిస్తూ తద్వారా నాకు ఎంత గొప్ప స్థితి కలుగుతుందంటే, ఇక నేను మృత్యువుకు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. నైవ మృత్యోర్బిభేమి, మృత్యువుకు కూడా నేను భయపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే మృత్యువు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు అంటే దాని అర్థం ఏమిటి? ఈ జన్మ మృత్యు ప్రవాహ రూపమైనటువంటి సంసారం నుంచి మనం విముక్తులం కావడం. సంసారంలో ఉన్నంత వరకు జన్మ మరణాలు ఉండనే ఉంటాయి. శంకరాచార్యులు వారు చెప్పినట్టు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని శంకరులు చెప్పారు. కాబట్టి ఆ రకంగా సంసారంలో ఉన్నంత వరకు ఈ జన్మ మరణాలు ఉండనే ఉంటాయి. ఎవరు కూడా సంసారంలో ఒకసారి శరీరం వచ్చిన తర్వాత ఇంకా శాశ్వతంగా శరీరంలో ఉండిపోతాము అని అటువంటి పరిస్థితి ఎవరికీ ఉండదు. కానీ మోక్షాన్ని పొందినప్పుడు, ఈ సంసారం నుంచి మోక్షాన్ని పొందినప్పుడు అప్పుడు మళ్ళీ మనకి జన్మించవలసినటువంటి అవసరం ఉండదు. జన్మించక్కర్లేదు అన్నప్పుడు మరణించాల్సిన అవసరం మనకు ఉండదు. కాబట్టి ఆ రామనామం అంటే ఈ భగవన్నామం, ఇదంతా ఎందుకు చెప్పొస్తున్నాను అంటే, ఆ భగవన్నామం అనేది మనల్ని ఎంత దూరం తీసుకెళ్తుంది, ఎంత గొప్ప ఫలాన్ని మనకిస్తుంది అనేటటువంటి విషయాన్ని శంకరులు కూడా తమ యొక్క గ్రంథముల్లో చెప్పి ఉన్నారు. కాబట్టి ఇంకా వేరే ఏమీ చేయడం మా వల్ల కాదు, అంత శక్తి మాకు లేదు అనంటే కనీసం దీన్నైనా ఉచ్చరిస్తే చాలు అని శంకరులు ఉపదేశించారు. కాబట్టి ఆ భగవద్ ఆరాధన అనేది మొట్టమొదట మన ధర్మం మనకి చెబుతూ ఉన్నటువంటి విషయం. కాబట్టి ఈ భగవద్ ఆరాధనని
జీవితంలో తప్పకుండా చేసి తద్వారా మనం భగవద్ అనుగ్రహానికి పాత్రులం కావాలి. ఇది మొట్టమొదటి విషయం. ఇక రెండో విషయానికి వస్తే పరోపకారం చేయడం. ఈ పరోపకారం అనేటటువంటిది రెండో విషయం. మన ద్వారా ఎంత సాధ్యమవుతుందో అంత ఇంకొకరికి ఉపకారం చెయ్యడం. కొన్నిసార్లు ఇప్పుడు ఉపకారం చేయడం అని అంటే ప్రతిసారి ఏదో లక్షలు వేలు కోట్లు ఖర్చు పెడితేనే ఉపకారం అని, అది పెద్ద ఉపకారమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ కొన్నిసార్లు ఆ ఉపకారం అనేది ఎలా ఉంటుందంటే ఏమీ ఖర్చు చేయాల్సిన పని లేదు, ఒక్క మాట మనం చెప్తే చాలు. మన నోటి నుంచి ఇది ఒక్కటి చెయ్యండి అనో అథవా ఇది ఇలా చెయ్యండి అనో ఒక్క మాట మన నోటి నుంచి వచ్చినా చాలు. అంటే అలా కూడా పరిస్థితి ఉంటుంది కొన్నిసార్లు. ఇంకేమీ చేయాల్సిన పని లేదు, ఒక్క మాటని మనం ఆడితే చాలు, తద్వారా ఇంకొకటికి ఎంతో ఉపకారం కలుగుతుంది. కాబట్టి ఈ ఉపకారం అంటే ఏమిటి? ఎప్పుడు ఎవరికి ఏది కావాలో, ఏది మన ద్వారా సాధ్యమవుతుందో దాన్ని మనం ఇంకోళ్ళకి అందించడం, అదే ఉపకారం అని అంటే. ఇందులో వాళ్ళ శక్తి అనేది చాలా ముఖ్యం. ఎవరి శక్తి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ శక్తికి తగినట్టుగా ప్రతి వాళ్ళు ఉపకారం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలా ఉపకారం చేస్తూ సత్పురుషులుగా జీవించాలి అనేటటువంటి విషయమే రెండో విషయం, మన యొక్క ధర్మం మనకి తెలియజేస్తూ ఉన్నటువంటి విషయం. కాబట్టి ఆ భగవద్ ఆరాధన చెయ్యాలి, పరోపకారం చేయాలి, సత్పురుషులుగా జీవిస్తూ పరోపకారం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని, ఈ రెండు విషయాల్ని, ఇదే మన ధర్మం యొక్క సారాంశం. సంపూర్ణమైనటువంటి మన ధర్మం మనకు ఉపదేశిస్తూ ఉన్నటువంటి విషయం ఇది. అందుకే శంకరాచార్యుల వారు తమ భజగోవింద స్తోత్రంలో ఒక శ్లోకాన్ని రచించారు. అంటే ఈ రెండు విషయాల్ని శంకరాచార్యుల వారు ఆ భజగోవింద స్తోత్రంలో ఉపదేశించారు. ఎక్కడ అనంటే గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయచ విత్తం అనే శ్లోకం ఉంది. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని సరిగ్గా మనం గమనిస్తే ఈ శ్లోకంలో సగభాగంలో పూర్వార్ధంలో ఈ భగవదారాధన గురించి చెప్పారు, ఉత్తరార్ధం మిగతా సగభాగంలో పరోపకారం గురించి చెప్పారు. సత్పురుషులుగా ఉండాలి, పరోపకారం చేయాలనే విషయాన్ని ఉత్తరార్ధంలో చెప్పారు. మొదటి భాగంలో ఏం చెప్పారు? గేయం గీతా నామ సహస్రం, ప్రతిరోజు భగవద్గీతను పఠించాలి, గీతలో భగవంతుడు ఈ జగత్తుకు ఉపదేశించినటువంటి మంచి విషయాల్ని అనుసంధానం చేసుకోవాలి, భగవద్గీతను రోజు పఠించాలి. నామ సహస్రం, ఇప్పుడు చెప్పినట్టుగా అదే భగవన్నామములు, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం మొదలైనటువంటి ఆ సహస్రనామాల్ని అథవా అష్టోత్తర శతనామాల్ని పఠించాలి. గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, భగవంతుడి యొక్క స్వరూపాన్ని ధ్యానించాలి. అంటే ధ్యానం గురించి చెప్పారు. ధ్యానం అంటే ఇక్కడ దీంట్లో చెప్పేది భగవద్ ఆరాధన. ధ్యానం అనేటటువంటిది ఒక విశేషమైనటువంటి భగవద్ ఆరాధన. అయితే అది చేయాలంటే మనస్సుకు చాలా ఏకాగ్రత రావాలి, దానికి చాలా ఏళ్ళు సాధన చేస్తే తప్ప ఆ ధ్యానాన్ని మనం చక్కగా చేయలేం. కాబట్టి అంతకంటే ముందు విశేషంగా ఆ సాధన చేసి విశేషమైనటువంటి ధ్యానాన్ని చేయగలిగేటటువంటి ఏకాగ్రత వచ్చేంత వరకు విశేషంగా భగవన్నామాన్ని ఉచ్చరించడం, ఇందాక చెప్పినట్టుగా స్తోత్రాలని పఠించడం మొదలైనటువంటి వాటిని మనం చెయ్యాలి అని శంకరాచార్యుల వారు అక్కడ చెప్పారు. విశేషంగా గీతను పఠించాలి, భగవద్గీతను ప్రతిరోజు తప్పకుండా పఠనం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఉపదేశించారు. ఎందుకంటే భగవద్గీతలో భగవంతుడు ఎన్నో విషయాల్ని సంపూర్ణంగా తన మనస్సులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా స్వయంగా భగవంతుడు చెప్పాడు, ఇంకెవరో చెప్పడం కాదు. స్వయంగా భగవంతుడు తాను ఏం చెప్పదలుచుకున్నాడు అనేటటువంటి విషయాల్ని, అన్ని విషయాల్ని కూడా స్వయంగా తానే భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి ఈ భగవద్గీత అనేటటువంటిది బాల్యం నుంచే ప్రతి ఒక్కరూ తప్పకుండా పఠించాలి. ఇది ఎప్పుడో మేము అంతా అయిపోయాక వయసు అయిపోయిన తర్వాత పఠిస్తామంటే అప్పుడు కుదరదు, అప్పుడు పఠించేది కాదు, చిన్నప్పటి నుంచి పఠించాలి. అన్ని విషయాలు, ప్రతి ఒక్క విషయం గురించి భగవద్గీతలో మనకి మార్గదర్శనం అనేది లభిస్తుంది. అందుకే శంకరాచార్యులు గారు చెప్పారు గేయం గీత, భగవద్గీతను పఠించాలి అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యులు వారు ఉపదేశించారు. అన్ని రకాల విషయాలు అంటే మనకి ఇటు వ్యావహారికమైనటువంటి ప్రపంచంలోనూ ఇటు ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచంలోనూ రెండు మార్గాల్లోనూ ఒక విశేషమైన ప్రగతిని సాధించాలి అనంటే దానికి కావలసినటువంటి మార్గం మనకి భగవద్గీతలో స్పష్టంగా ఉపదేశింపబడుతుంది అన్నిట్లోనూ. కాబట్టి ఇటు మనం కనుక భగవద్గీతని చక్కగా చదివి అర్థం చేసుకుంటే ఇటు లౌకికమైనటువంటి ప్రపంచంలోనూ మనం ముందుకెళ్ళగలుగుతాం, మంచి సాధనను చేయగలుగుతాం. లౌకికంగా కూడా మనం గొప్ప సాధనను చేయగలిగి గొప్ప స్థానాన్ని మనం పొందగలుగుతాము.
అలాగే ఇటు ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేసుకునేటటువంటి వాడికి కూడా ఈ భగవద్గీత ద్వారా విశేషమైనటువంటి మార్గదర్శనం లభిస్తుంది. ఇంకా దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి అద్వైత తత్వాన్ని భగవంతుడు ఆ భగవద్గీతలో ఉపదేశించి ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు విశేషంగా ఆ భగవద్గీతను పఠించాలి అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఉపదేశించారు. కాబట్టి ఈ శ్లోకంలో సగభాగంలో భగవదారాధన గురించి చెప్పారు, మిగతా సగభాగంలో పరోపకారం గురించి చెప్పారు. అంటే మన యొక్క పరిపూర్ణమైనటువంటి సనాతన ధర్మ సారాంశం ఏదైతే ఉందో దాన్ని ఈ ఒక్క శ్లోకంలో శంకరాచార్యుల వారు సంక్షిప్తంగా వర్ణించారు. కాబట్టి ఈ విధంగా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని మనం చక్కగా తెలుసుకొని ఈ ధర్మాన్ని ఆచరించి కృతార్థులం కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది నిజంగా మన జీవితాన్ని సార్థకపరచుకోవడానికి కావలసినటువంటి మార్గం. అంటే ఇక్కడ మన ధర్మంలో ఉండేటటువంటి కొన్ని విషయాల్ని చూసినప్పుడు చాలామందికి అనిపిస్తుంటుంది, ఇదేమిటి ఇలా ఎందుకుంది, దీన్ని ఇలాగే ఎందుకు చెప్పారు, ఇలా చెప్పచ్చు కదా, ఇంకో రకంగా ఏదో చెప్పచ్చు కదా, ఇలా ఎందుకుంది, ఇలా ఎందుకు చేశారు అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఊరికే అలా సామాన్యంగా చూసి ఊరికే పైన చూసి ఇదేమిటి ఇలా ఉంది అలా ఉంది అని అనుకుంటే ఉపయోగం లేదు. ప్రతి ఒక్క విషయం వెనక ఒక బలమైనటువంటి కారణం ఉంటుంది. దాన్ని ఈ ధర్మాన్ని మనం లోతుగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే తెలుసుకోగలుగుతాం. ఊరికే పైన చూసినప్పుడు ఇదేమిటి ఇలా ఉంది అలా ఉంది ఏమిటి ఇలా ఉంది ఏమిటి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్క విషయం వెనక లోతైనటువంటి విచారం ఉన్నది, విషయం ఉన్నది. దాన్ని మనం లోతుగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం చక్కగా ఈ ధర్మాన్ని పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతాం. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే రామాయణం ఉన్నది. రామాయణంలో మనం చిన్నప్పటి నుంచి రామాయణం చక్కగా చదివాం. అందరూ కూడా రామాయణం బాగా చదివారు. రామాయణంలో ఉన్నటువంటి కథ మొత్తం మనకి తెలుసు. కానీ చివరికి ఏమనిపిస్తుంది, చివరికి రామాయణంలో శ్రీరామచంద్రుడు సీతా పరిత్యాగం అనేటటువంటి ఒక ఘట్టం ఉన్నది. ఆ సీతా పరిత్యాగ ఘట్టం చదివినప్పుడు చాలామందికి అనిపిస్తుంది, ఎందుకు ఇలా చేశాడు రాముడు సీతా అమ్మవారిని ఎందుకు పరిత్యజించాడు. అందులోనూ పైగా ఏమైంది, ఎక్కడో నుంచొని ఒక చాకలివాడు ఎక్కడో నుంచొని రోడ్డు మీద ఎక్కడో నుంచొని ఒక మాట అంటే దాన్ని పెట్టుకొని రాముడు అమ్మవారిని వదిలేశాడే, ఇదేమిటిది అని చెప్పి కొంతమందికి ఆ సందేహం వస్తుంది. కొంతమంది ఆక్షేపణ కూడా ఆక్షేపిస్తూ ఉంటారు, ఇదేమిటి రాముడు ఎందుకు ఇలా చేశాడు. ఇంకా రకరకాల సందర్భాలు ఉన్నాయి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ పైన మనకి చూడడానికి ఎలా ఉంటుంది, కానీ లోపల ఎంత గంభీరమైనటువంటి విషయం ఉంటుంది అనేదాన్ని చెప్పడం కోసం చెప్తున్నా. అంటే పైన చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఇదేమిటి ఇలా ఉందేమిటి, పైగా రాముడిని మనంతా దేవుడు అంటున్నారు, రాముడిని మీరంతా చాలామంది ఆక్షేపణ చేస్తూ ఉంటారు, రాముడిని మీరంతా దేవుడు అని అంటున్నారు. రాముడు దేవుడు అని అయితే ఇప్పుడు మనం రామాయణంలో చాలా సందర్భాలని చూసినప్పుడు మనకి రాముడి యొక్క ప్రవర్తన చూస్తే అది మనిషి యొక్క ప్రవర్తనలాగే కనబడుతూ ఉంటుంది. మనకు ఊరికే చూసినప్పుడు పైన మనకు అలా కనబడుతుంటే రాముడు కూడా మనుషుల్లాగే చేస్తున్నాడే. కొంతమంది పైగా అంటుంటారు, ఇప్పుడు రాముడు దేవుడు అని అంటున్నారు కదా, మరి రావణాసురుడు వచ్చి సీతా అమ్మవారిని అపహరణ చేస్తాడు అనే విషయాన్ని రాముడు ఎందుకు తెలుసుకోలేకపోయాడు, ఎందుకు కనిపెట్టలేకపోయాడు. రావణాసురుడు ఈ బంగారు జింకలు అనేవి ఉండవు, ఇదంతా కూడా ఒట్టి మాయా. పైగా వీళ్ళంతా కొంతమంది కూడా చెప్పారు. అయినా కూడా ఈ బంగారు జింకను చూసిన వెంటనే అమ్మవారు అడగడం ఏమిటి, అప్పుడు వెంటనే రాముడు తీసుకురావడానికి వెళ్ళాడు. అసలు బంగారు జింకలు అనేవి ఉండవు అనేటువంటి జ్ఞానం లేదా, మరి ఏమిటిది, నేను ఇప్పుడు కనుక దాన్ని తీసుకురావడానికి వెళ్తే రావణాసురుడు వచ్చి అమ్మవారిని అపహరించుకుపోతాడు అనేటటువంటి విషయం తెలీదా రాముడికి. రాముడు భగవంతుడు కాబట్టి ఈ విషయాలు తెలియవా, ఎందుకు ఇలా చేశాడు. సరే వెళ్ళాడు, ఆ సీతా అమ్మవారిని రావణాసురుడు అపహరించాడు, అయింది. మళ్ళీ వచ్చి చూసేసరికి అమ్మవారు కనబడలేదు. అప్పుడు రాముడు భగవంతుడు కాబట్టి రాముడికి తెలిసి ఉండాలి కదా, ఎందుకు రావణాసురుడు ఏమైంది అంటే రావణాసురుడు వచ్చాడు అమ్మవారిని అపహరించాడు అనేటటువంటి విషయం రాముడికి తెలియాలి కదా, తెలియలేదు. అమ్మవారు ఏమైపోయింది, ఎక్కడుంది అని వెతికాడు, కనబడిపోయేసరికి బాధపడ్డాడు, ఏడ్చాడు. అది కూడా మనకు అక్కడ రామాయణంలో కనబడుతుంది, ఏడ్చినట్టు రామాయణంలో కనబడుతుంది. అక్కడ బాధపడడం మనకు కనబడుతూ ఉన్నది. అమ్మవారు ఎక్కడికి వెళ్ళిపోయింది అని కాసేపు బాధపడ్డాడు, తెలుసుకోలేకపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ జటాయువు కనిపించాడు.
అప్పుడు బాధపడ్డాడు. తర్వాత అంతా అయిన తర్వాత సుగ్రీవుడు వాళ్ళందరూ అమ్మవారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. సుగ్రీవుడు వాళ్ళందరితో సఖ్యం ఏర్పడింది. ఇలా ఒక్కొక్కటిగా సందర్భం తర్వాత వస్తూ ఉన్నప్పుడు అప్పుడు చివరికి తెలిసింది రాముడికి రావణాసురుడు అపహరించాడు అనేటటువంటి విషయం తర్వాత తెలిసింది. మరి ముందే ఎందుకు తెలియలేదు? రాముడు అంటే భగవంతుడు కదా, ఎందుకు తెలియలేదు ఆయనకి? తర్వాత ఇహ రావణాసురుడితో యుద్ధం చేయాలంటే సేతువు కట్టాలి. సేతు ఎందుకు కట్టడం? రావణాసురుడు వాడు ఒక రాక్షసుడే ఏ సేతువు లేకుండా హాయిగా తిరుగుతున్నాడు, అటు నుంచి అటు తిరుగుతున్నాడు రాక్షసుడు. అలాంటిది రాముడు భగవంతుడు కదా, మరి రాముడు ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఇదొక ప్రశ్న. సరే, ఇంత అయింది, చివరికి యుద్ధం అయింది, యుద్ధం అంతా అయిపోయింది. అమ్మవారు మళ్ళీ వచ్చింది, పట్టాభిషేకం అంతా అయింది, ఇదంతా అయిపోయింది, చక్కగా సాగుతోంది, రామరాజ్యం చక్కగా సాగుతోంది. మరి ఇటువంటి పరిస్థితి ఇంత చక్కగా జరుగుతున్నటువంటి సందర్భంలో వాడెవడో బయట నుంచి ఏదో ఒక మాట అన్నాడు అనేటటువంటి దాన్ని విని అమ్మవారిని పరిత్యజించాడు రాముడు. ఇదేమిటి మరి? ఇంత యుద్ధం చేసి ఇంత చేసిందే అమ్మవారి కోసం. రావణాసురుడిని శిక్షించి వాడు చేసినటువంటి తప్పుకి సరైనటువంటి శిక్షని వేసి అమ్మవారిని పునః తిరిగి తీసుకురావడం కోసం ఇంత యుద్ధం జరిగింది. సేతువు కట్టింది, ఇంత పెద్ద యుద్ధం చేసిందే అమ్మవారి కోసం. మరి ఇదంతా చేసి చివరికి మరి అమ్మవారినే పరిత్యజించడం, అది ఎవరో ఏదో అన్నారనేటటువంటి అనే మాటను పెట్టుకొని అమ్మవారిని త్యజించడం అంటే అది ఎంతవరకు సమంజసం? ఇదంతా ఏమిటి అని ఇలా రకరకాల ప్రశ్నలు చాలామంది మనస్సులో వస్తూ ఉంటాయి. అంటే ఈ ప్రశ్నలు వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు? ఆక్షేపిస్తున్నారు. కాబట్టి ఇలాంతా ఉంది కాబట్టి ఇది సరికాదు అని చెప్పి కొంతమంది ఆక్షేపిస్తూ ఉంటారు. కొంతమంది మనస్సులో ప్రశ్నలు వచ్చాక కాదులేండి కొంతమంది ఏం చేస్తున్నారు? మనస్సులో ఇలాంటి ప్రశ్నలు వచ్చినా కూడా అబ్బాయి ఇవన్నీ అడగకూడదండి, మనం ఇలాంటి వాటివన్నీ అడగకూడదు, ఎందుకంటే ఏదో ఉంటుందిలేండి, ఏదో పురాణంలో రామాయణంలో అట్లా ఉంది కదా, ఇతిహాసంలో అట్లా ఉంది కాబట్టి మనం వీటన్నిటిని అడగకూడదు అని వాళ్ళంతటా వాళ్ళే దీన్ని సమాధానం పరుచుకుంటూ ఉంటారు. కానీ సమాధానం లేదు, వాళ్ళకు కూడా మనసులో ప్రశ్న ఉంది, కానీ ఇవన్నీ అడగకూడదు, ఇలాంటివన్నీ ఏవో ఉంటాయిలేండి అని చెప్పి వదిలేస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి ఇవన్నీ విన్నప్పుడు మనకి ప్రశ్నలు వస్తూ ఉంటాయి మనసులో. ఇదంతా పైగా ఇది ఎంత పరాకాష్ఠకి వెళ్ళింది అని అంటే ఒక విషయం చెప్పాలి, ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక భక్తుడు మా గురువుగారి దగ్గరికి వచ్చి అడిగాడు, స్వామి నాకు ఏదైనా మంత్రోపదేశం చేయండి అని అడిగాడు. వాడు చాలా భక్తి ఎప్పుడు వస్తూ ఉంటాడు, చాలా సేవ చేస్తూ ఉంటాడు. వాళ్ళ పరంపరగా కుటుంబం నుంచి వచ్చి సేవ చేస్తూ ఉన్నారు. అప్పుడు మా గురువుగారు చెప్పారు, సరే ఫలానా రోజు నీకు ఉపదేశం ఇస్తాము అని చెప్పారు. సరే ఆ రోజు వచ్చాడు. మా గురుగారు వాడికి చెప్పారు, నీకు రామ మంత్రం ఉపదేశిస్తాము అని చెప్పి రామతారక మంత్రం ఉపదేశం చేస్తాము అని చెప్పి అన్నారు. అప్పుడు వెంటనే వాడన్నాడు, అదొక్కటి మాత్రం వద్దు స్వామి అని అన్నాడు. అదేమిటయ్యా, ఇదేమిటి ఇలా అంటున్నావేమిటి? రామతారక మంత్రం ఇస్తామంటే వద్దంటావేమిటయ్యా, ఇదేమిటి? నాకు రాముడు అంటే ఇష్టం లేదు అన్నాడు. ఎందుకయ్యా అంటే, రాముడు మిగతావన్నీ బాగానే ఉంటాయి కానీ ఆయన సీతాపరిత్యాగం చేశాడు చూసారా, ఎవడో ఒక చాకలివాడు మాట్లాడాడు కాబట్టి సీతాపరిత్యాగం చేశాడు కదా రాముడు, అది ఎందుకో నాకు నచ్చదు, అందుకోసం నాకు రాముడు అంటే ఇష్టం లేదు, కాబట్టి అదొకటి నాకు వద్దు అని చెప్పి అన్నాడు. అప్పుడు మా గురువుగారు వాడికి చెప్పాను, మొహం అది అలా కాదయ్యా, దాని అర్థం అలా కాదు, అక్కడ ఉన్నటువంటి విషయం అసలైనటువంటి విషయం ఇది అని చెప్పి అంతా చెప్పిన తర్వాత వాడికి అర్థమైంది అది వేరే విషయం. అంటే అలాగని వాడేదో నాస్తికుడు అని కాదు, వాడు వచ్చిన శిష్యుడు వాడేదో నాస్తికుడు, వాడికి ఏం తెలియదు అని కాదు, వాడు మంచి సంస్కారం ఉంది, మంచి ఆస్తిక్యంలో ఉన్నటువంటి వాడే, ప్రతిరోజు భగవదారాధన చేస్తున్నాడు, అదంతా ఉండనే ఉంది. కానీ ఈ పరిజ్ఞానం లేక ఇంత దూరం వెళ్తుంది. ఆ పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఈ అజ్ఞాన పరాకాష్ఠ అంత దూరం వరకు ఉంది. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు మనకి ఇలా రకరకాలుగా ప్రశ్నలు వస్తుంటాయి. రాముడిని మనం దేవుడు అంటాం, కానీ అవతారంలో చూస్తే చాలా సందర్భాల్లో మనిషిలాగే ప్రవర్తన మనకు కనబడుతూ ఉంటుంది. ఇదంతా ఏమిటి అని మనకి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అంటే ఈ విషయాల్ని తెలుసుకోవాలంటే ఊరికే మనం ఊరికే వింటుంటే కుదరదు, కొంచెం పరిపక్వమైనటువంటి మనస్సు కావాలి. ఈ విషయాల్ని తెలుసుకోవడానికి మన మనస్సు కొంచెం పరిణతిని చెందాలి. పరిణతిని చెందినటువంటి బుద్ధితో ఆలోచించినప్పుడు మాత్రమే ఈ విషయాల్ని మనం తెలుసుకోగలుగుతాం. ఏమిటి అనంటే ఇక్కడ మొట్టమొదట మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి, మనల్ని అందరినీ కూడా సృష్టించి, జీవులందరినీ సృష్టించి, ఈ ప్రపంచంలో పుట్టినటువంటి జీవులు, మనుషులు, అందులోనూ విశేషంగా మనుషులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు
అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా వేదశాస్త్రముల్లో ఉపదేశించాడు. అంటే భగవంతుడు ఈ ప్రపంచాన్ని జీవుల యొక్క జీవనానికి కావలసినట్టుగా సృష్టించాడు. ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ ప్రపంచంలో మనకు కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేశాడు. ఒక బుద్ధిశక్తినిచ్చాడు, ఒక కర్తృత్వ శక్తినిచ్చాడు. వీటన్నిటినీ కూడా భగవంతుడు మనకిచ్చాడు. ఎవరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ వేదానుసారి పురాణ శాస్త్రాదుల్లో విశేషంగా ఉపదేశించాడు. అన్నీ చేసేశాడు. మనకు కావాల్సినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా భగవంతుడు చేసి పెట్టాడు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటంటే దానికి తగినట్టుగా జీవించడం. అందులోనూ ఇవన్నీ చేసి పెట్టి ఎవరు ఎలా జీవిస్తున్నారో దానికి తగినట్టుగా ఫలాన్ని భగవంతుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఇది భగవంతుడు చేసినటువంటి వ్యవస్థ. అందులోనూ ఎవరైతే శాస్త్రముల్లో చెప్పినటువంటి అనేక విధమైన ధర్మాలను, అనుష్ఠానాదులను, ఉపాసనలను, తపస్సులను చక్కగా శ్రద్ధగా అనుష్ఠిస్తారో అటువంటి వాళ్ళకి ఆ ధర్మానుష్ఠానం చేత, ఆ తపోనుష్ఠానం చేత ఒక విశేషమైనటువంటి శక్తి, తపశ్శక్తి అనేది లభిస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తుల నోటి నుంచి వచ్చినటువంటి మాట తప్పకుండా నిజమవుతుంది అనేటటువంటి ఒక వ్యవస్థని భగవంతుడే ఏర్పరిచాడు. అందుకే సంస్కృతంలో ఒక మాట ఉంది, ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోను ధావతి అని ఒక మాట ఉంది. దీనికి అర్థం ఏమిటనంటే గొప్పవాళ్ళు ఏదైనా ఒక మాటనంటే చాలు ఆ మాటకి తగినట్టుగా పరిస్థితి మారుతుంది అని దాని యొక్క అర్థం. అంటే ఉన్న పరిస్థితిని చూసుకొని వాళ్ళు మాట్లాడరు. గొప్ప వ్యక్తులు, మహాత్ములు ఒక మాటని అన్నారు అనంటే మన కంటి ముందున్నటువంటి పరిస్థితి వాళ్ళు అన్న మాట కంటే విరుద్ధంగా ఉండుండొచ్చు, కానీ వారి నోటి నుంచి ఆ మాట వచ్చింది అనంటే చాలు ఉన్న పరిస్థితి కూడా మారిపోయి వాళ్ళు చెప్పినట్టుగా జరుగుతుంది అనేది ఈ మాట యొక్క అర్థం. ఇది చాలామందికి అనుభవంలో, మహాత్ముల యొక్క చరిత్రలో మనం విన్నటువంటి విషయం, అనుభవించినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా మరి ఎలా అవుతోంది, ఎందుకు మహాత్ముల నోటి నుంచి వచ్చినటువంటిది నిజంగా జరుగుతుంది అనేటటువంటి వ్యవస్థ అది ఎలా వచ్చింది అనంటే ఇదంతా కూడా భగవంతుడు చేసినటువంటి వ్యవస్థ. ఆ మహాత్ములు అనేటటువంటి వాళ్ళు విశేషమైనటువంటి తపస్సాధనను చేసి ఉంటారు. కాబట్టి అటువంటి తపస్సాధన చేసినటువంటి వాళ్ళ నోటి నుంచి ఏ మాట అయితే వస్తుందో అది నిజంగా జరగాల్సిందే, అది జరగక మానదు అనేది ఇది భగవంతుడు చేసినటువంటి ఒక వ్యవస్థ. కాబట్టి భగవంతుడే ఈ వ్యవస్థని చేశాడు కాబట్టి ఆయన కూడా ఈ వ్యవస్థకి కట్టుబడే నడుచుకుంటాడు. ఇలా మనకు అనేక పురాణాల్లో మన దానికి నిదర్శనాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయనే ఒక వ్యవస్థ చేసి మళ్ళీ ఆయనే దాన్ని ఉల్లంఘించకుండా ఆయన కూడా ఈ వ్యవస్థకి కట్టుబడే ఉంటాడు. కాబట్టి భగవంతుడు తాను చేసినటువంటి వ్యవస్థకి కట్టుబడి ఉన్నాడు. కాబట్టి తన యొక్క ఈ అవతారాల్లో అప్పుడప్పుడు ఇలా ప్రవర్తించడం అనేది మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మనకు ఎలా తెలుస్తాయి, యోగ వాసిష్టం అనే గ్రంథం ఉంది. ఆ యోగ వాసిష్టంలో ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. అక్కడ యోగ వాసిష్టంలో ఆరంభంలో ఒక సందర్భం ఉంది. ఒక ఆయన ఉన్నాడు, అరిష్టనేమి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకసారి తపస్సు, ఆయనకి ఈ వ్యవహారం, ఈ ప్రపంచం అంతా చూసి ఆయనకు వైరాగ్యం వచ్చి ఇవన్నీ కూడా క్షణిక సుఖాలు, ఇవన్నీ నాకు అక్కర్లేదు, నాకు శాశ్వతమైనటువంటి సుఖం కావాలి, శాశ్వతమైనటువంటి శ్రేయస్సు కావాలి అనే ఉద్దేశంతో ఆయన తపస్సు చేయడం మొదలెట్టాడు. తపస్సు చేస్తూ ఉన్నాడు, కఠినమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈయన చేసినటువంటి తపస్సునంతా చూసి ఇంద్రుడు బాగా సంతోషించాడు. ఈయన చాలా అఖండమైనటువంటి తపస్సు చేస్తున్నాడు, ఎంతోమంది బోళ్ళని తపస్సులు చేసి స్వర్గానికి వస్తూ ఉంటారు, ఈయన చాలా తపస్సు చేశాడు, కాబట్టి ఈ స్వర్గానికి రావడానికి ఆయన పరిపూర్ణమైనటువంటి యోగ్యుడుగా ఉన్నాడు, కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి ఆయన స్వర్గానికి తీసుకురా అని చెప్పి ఒక దూతని పంపించాడు. ఆ దూత అక్కడికి వచ్చాడు, ఆయనకి చెప్పాడు, ఇట్లా ఇంద్రుడు మమ్మల్ని ఆదేశించాడు, మిమ్మల్ని తీసుకురమ్మని ఆదేశించాడు, మీరు స్వర్గానికి దయచేయాలి అని అన్నాడు. అప్పుడు ఈయన అరిష్టనేమి అడిగాడు, సరే నేను స్వర్గానికి వస్తాను, సరే అక్కడ ఏముంటుంది అని అడిగాడు. స్వర్గంలో బోల్డన్ని సుఖాలు ఉంటాయి, రకరకాల సుఖాలు ఉంటాయి, అది ఉంటుంది ఇది ఉంటుంది అని అంతా చెప్పాడు. బాగుంది, వినడానికి చాలా బాగుంది, రకరకాల సుఖాలు ఉంటాయి, సరే అవన్నీ కూడా ఎప్పటి వరకు ఉంటాయి, నేను అక్కడికి వస్తే ఎంతకాలం ఉండొచ్చు అక్కడ, నేను శాశ్వతంగా అక్కడ ఉండొచ్చా అంటాడు అని అడిగాడు. లేదండి అదంతా కుదరదు, శాశ్వతంగా అక్కడ ఉండడం కుదరదు. మరైతే ఎప్పటి వరకు ఉండొచ్చు, మీరు చేసినటువంటి తపస్సు ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు మీరు అక్కడ ఉండొచ్చు.
మరి అదంతా అయిపోయిన తర్వాత ఏమిటి సంగతి, తపస్సు అంతా ఖాళీ అయిపోయిన తర్వాత ఏమిటి సంగతి అంటే మళ్ళీ మిమ్మల్ని అక్కడి నుంచి కిందకు తోసేస్తాం అని అన్నాడు. సరే కిందకు వస్తాను. మళ్ళీ కిందకు వచ్చాక మళ్ళీ అక్కడికి రావాలంటే ఏం చేయాలి, మళ్ళీ తపస్సు చేయాలి. సరే ఈసారైనా తపస్సు చేశాక అక్కడికి వచ్చి స్థిరంగా ఉండగలుగుతానా, మళ్ళీ అది కుదరదు, మళ్ళీ కిందకి రావాల్సిందే. ఇలా ఎన్నిసార్లు అనంటే ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు, అంతే. ఇది జరుగుతూనే ఉంటుంది, ఇది ఆగదు. ఇలా మళ్ళీ అక్కడికి వెళ్ళడం, భోగాన్ని అనుభవించడం, మళ్ళీ కిందకి రావడం, ఈ కర్మల్ని చేయడం, మళ్ళీ వెళ్ళడం, భోగాన్ని అనుభవించడం, ఇదంతా జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఇది పూర్తయ్యేది కాదు. ఇలా చేస్తూ ఉండాలంటే ఎప్పటికప్పుడు మీరు అక్కడికి రావాలంటే తపస్సును చేస్తూ ఉండాలి. అలాగని మళ్ళీ ఆ తపస్సును అక్కడ చేసుకోలేదు, అక్కడ కొట్టి అనుభవించడం మాత్రమే. ఇక్కడికే వచ్చి మళ్ళీ తపస్సు, మనిషిగా పుట్టాలి, మళ్ళీ పెరగాలి, తపస్సును చేయాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఇలా జరుగుతున్నాను. అప్పుడు ఆయన అన్నాడు, అయితే నాకు అక్కర్లేదు, అలాంటిది నాకు వద్దు. నాకు శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందడం కోసం నేను ఈ తపస్సును చేస్తున్నాను, కాబట్టి అది నాకు అక్కర్లేదు. నువ్వు వెళ్ళి ఇంద్రుడికి చెప్పు, నా విషయం ఇలా అన్నాను అని చెప్పి ఇంద్రుడికి చెప్పు, నాకు అక్కర్లేదు, క్షమించమని చెప్పు అన్నాడు. సరే అని ఇంద్రుడి దగ్గరికి వచ్చి విషయాన్ని అంతా చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే ఇంద్రుడు సంతోషించాడు. సరే మంచిది, ఆయనకు ఉన్నటువంటి ఆ వైరాగ్యానికి ఇంద్రుడు కూడా చాలా సంతోషించాడు. మంచిది, చాలా సంతోషం, ఆయన వైరాగ్యంతో ఉన్నాడు కాబట్టి ఆయన స్వర్గానికి రావక్కర్లేదు, కానీ ఆయన వైరాగ్యంతో ఉన్నాడు కాబట్టి ఆయన తత్వజ్ఞానాన్ని పొందడానికి యోగ్యుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ని నువ్వు తీసుకెళ్ళి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో వదిలిపెట్టి రా, వాల్మీకి మహర్షికి చెప్పు, ఈయన చాలా వైరాగ్యశాలిగా ఉన్నాడు కాబట్టి ఈయన కొంచెం తత్వం గురించి ఉపదేశించండి, వేదాంత తత్వాన్ని ఆయనకు ఉపదేశించండి అని నా మాటగా వాల్మీకి చెప్పు అని చెప్పి చెప్తాడు. అప్పుడు అలాగే తీసుకెళ్ళి వాల్మీకి మహర్షికి చెప్పాడు, అంతా అయింది. అప్పుడు వాల్మీకి మహర్షి దగ్గర ఈ అరిష్టనేమి అడిగాడు, అయ్యా నాకు ఇట్లా తత్వం గురించి తెలుసుకోవాలనుంది, దేని ద్వారా అయితే నేను మోక్షాన్ని పొందగలుగుతానో, శాశ్వతమైనటువంటి ఫలాన్ని పొందగలుగుతానో అటువంటి తత్వాన్ని నాకు ఉపదేశించండి అని అడిగినప్పుడు వాల్మీకి మహర్షి ఆయనకు చెప్పాడు, నేను నీకు తత్వం గురించి ఉపదేశిస్తాను అని మొదలుపెట్టి వాల్మీకి మహర్షి తత్వాన్ని పరిపూర్ణంగా ఉపదేశించాడు. అంటే ఆ సందర్భంలో వాల్మీకి మహర్షి ఏం చేశారంటే రాముడు వశిష్ఠ మహర్షి వీళ్ళ యొక్క సంవాద రూపమైనటువంటి, వీళ్ళ సంవాదంలో పరిపూర్ణమైనటువంటి వేదాంతం అద్వైత తత్వం ఉంది. ఆ అద్వైత తత్వం గురించి జరిగినటువంటి ఆ రామ వశిష్ఠుల సంవాదాన్ని మొత్తాన్ని, అక్కడ ఉన్నటువంటి దాని యొక్క సారాంశాన్ని, ఆ విషయాల్ని వాల్మీకి మహర్షి విస్తారంగా ఈ అరిష్టనేమికి ఉపదేశించారు. అప్పుడు ఇలా రాముడి గురించి ప్రసంగం రాగానే వెంటనే అరిష్టనేమి అడుగుతాడు, ఏమంటే ఈ రాముడు రాముడు అని మీరు అంటున్నారు కదా, ఈ రాముడు అంటే ఎవరు, ఆయన పరమాత్మ, జీవుడా, పరమాత్మ ఏమిటి? ఆయన చరిత్ర చూస్తేనేమో అలా కనబడుతోంది. ఆయన గురించి నేను విన్నదంతా ఆయన పరమాత్మ స్వరూపుడు, ఆయన పరమపురుషుడు అని మేము వింటున్నాం. కాబట్టి ఆయన పరమాత్ముడా, జీవాత్ముడా, ఏమిటి సంగతి, దాని గురించి కొంచెం చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు వాల్మీకి మహర్షి ఆయన తన యొక్క ఉపదేశంలో చెప్తారు. ఏమిటి అనంటే శ్రీరామచంద్రుడు ఆయన స్వయంగా పరమాత్మ. మరి పరమాత్మ అయితే ఆయన యొక్క ప్రవర్తన ఏమిటండి అలా ఉంది, చూసినప్పుడు మనకు అలా అనిపిస్తుంది కదా, ఇదేమిటి అని అంటే అప్పుడు వాల్మీకి మహర్షి చెప్పాడు, ఇదే ఇప్పుడు చెప్పినట్టుగా ఇది భగవంతుడు చేసినటువంటి వ్యవస్థ, భగవంతుడు ఏర్పరిచినటువంటి ఒక వ్యవస్థ. కాబట్టి భగవంతుడు కూడా ఆ వ్యవస్థకి తగినట్టే నడుచుకుంటాడు తప్ప ఆయన కూడా ఎప్పుడూ దాన్ని ఉల్లంఘించడు. ఇక్కడ భగవంతుడు మనిషిగా రాముడిగా అవతరించాడు. అది ఎందుకు అలా అవతరించాడు, రాముడిగా భగవంతుడు ఎందుకు అవతరించాడు అనంటే రావణాసురుణ్ణి సంహరించాలి. రావణాసురుణ్ణి సంహరించాలంటే దానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం మనిషిగా అవతరించడం. ఎందుకు, రావణాసురుడు పెద్ద తపస్సు చేశాడు, వాడు చాలా కఠోరమైనటువంటి తపస్సుని చేసి వరాన్ని పొందాడు. నాకు దేవతల నుంచి, రాక్షసుల నుంచి, యక్షులు, కిన్నరులు, కింపురుషులు ఎవ్వరి నుంచి నాకు మృత్యువు రాకూడదు అని వరం పొందాడు. వాడికి అసలు వరం ఎందుకు ఇచ్చారండి అని అంటే వరం ఇవ్వాల్సిందే, వాడు కష్టపడి తపస్సు చేశాడు. వాడు దుష్టుడు అయ్యుండొచ్చు, ఒక దుష్టుడైనా కూడా వాడు కష్టపడ్డాడు, తపస్సు చేశాడు అనంటే వాడికి ఫలితం ఇవ్వాల్సిందే. ఒకడున్నాడు, ఏదో ఒక కాలేజ్ ఉంది, బాగా చదువుకునేవాడు, చక్కగా చదువుకునేవాళ్ళు ఇద్దరు ఉన్నారు. అందులో ఒకడు మంచివాడు, సౌమ్య స్వభావుడు, ఇంకోడు కొంచెం దుష్టుడు, వాడి స్వభావం అంత కొంచెం దౌష్ట్యంగా ఉంటుంది వాడి స్వభావం. కానీ వాడు పరీక్షలో చక్కగా అన్ని ప్రశ్నలకి సమాధానం రాశాడు అంటే వాడికి మార్కులు వేయాల్సిందే. కాదండి వాడు దుష్టుడుగా ఉన్నాడు కదండి అంటే దానికి ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి. వాడు దుష్టుడు, ఒకడు సౌమ్యుడు, ఒకడు దుష్టుడు.
అది వాస్తవమే. కానీ వాడు పరీక్షలు రాసేటప్పుడు అన్ని ప్రశ్నలకి సరిగ్గా సమాధానాలు రాశాడు అంటే మరి 100 మార్కులు వేయాల్సిందే వాడికి. వాడి స్వభావం సరిగ్గా లేదు కాబట్టి మార్కులు వేయడానికి వీల్లేదు. వాడు దుష్టుడు, వాడేదో దుష్ట పనులు చేస్తున్నాడంటే దానికి తగినట్టు ఇంకేదో రీతిగా ఏదో చేసుకోవాలి. అదే రకంగా ఇక్కడ కూడా రావణాసురుడు వాడు దుష్టుడైనప్పటికీ, వాడు దురుద్దేశంతోనే వరాన్ని పొందినప్పటికీ, తపస్సు చేసినప్పటికీ, తపస్సు నిజంగానే చేశాడు కాబట్టి వాడికి వరాన్ని ఇవ్వాల్సిందే. కాబట్టి వరాన్ని ఇచ్చారు. వాడు ఇలా వరాన్ని కోరుకున్నాడు. అయితే ఇలా వరం అడిగేటప్పుడు వాడు ఏం చేశాడు? మనుషుల్ని మాత్రం వదిలెట్టేశాడు. మనుషుల నుంచి నాకు మృత్యువు రాకూడదు అని వాడు అడగలేదు. ఎందుకంటే వాడు అనుకున్నాడు మనుషులు నన్నేం చేయగలుగుతారు, వాళ్ళకుండే శక్తి ఎంత, వాళ్ళు నన్నేం చేయగలుగుతారు, కాబట్టి వాళ్ళ నుంచి నేను అభయాన్ని కోరుకోవడం అంటే అదొక రకంగా నాకు అవమానం, కాబట్టి నేను వాళ్ళ నుంచి అడగను అని చెప్పి మనుషులను వదిలిపెట్టేశాడు. కాబట్టి సరే వాడికి తథాస్తు అని వరం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం ఆ తర్వాత వాడు ఆ వరబలంతో అందరినీ కూడా వేధించడం మొదలుపెట్టాడు రావణాసురుడు. కాబట్టి ఇప్పుడు వాడిని వధించాలి. వరం ఇవ్వాల్సిందే. కాదు ఈ వరం ఇస్తే వాడు అందరినీ వేధిస్తాడు కదా అంటే దానికి ఇంకో ఉపాయం ఆలోచించుకోవాలి. ఆ ఉపాయమే భగవంతుడు మనిషిగా శ్రీరాముడిగా అవతరించడం అనేటటువంటిది. కాబట్టి భగవంతుడు రాముడిగా ఒక మనిషిగా అవతరించే భగవంతుడికి సామర్థ్యం ఉంది. భగవంతుడికి దగ్గర లేనటువంటి సామర్థ్యం ఏది ఉండదు. భగవంతుడి దగ్గర అన్నీ ఉన్నాయి. అంటే నేరుగానే భగవంతుడు వచ్చి రావణాసురుడిని వధించగలడు. ఆ శక్తి భగవంతుడికి ఉంది. కానీ తనే ఒక వ్యవస్థ చేశాడు. ఎవడైతే కష్టపడి తపస్సు చేస్తాడో, వరాన్ని పొందుతాడో దానికి ఏ విధమైనటువంటి విరోధం కలగకూడదు అనేది భగవంతుడే చేసినటువంటి వ్యవస్థ. కాబట్టి భగవంతుడు మనిషిగా అవతరించాడు. తన అవతారంలో రావణాసురుడిని వధించాడు. అయితే ఇది మామూలుగా మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ యోగ వాసిష్టంలో ఆయనగా అరిష్టనేమికి చెప్తూ ఉన్నప్పుడు చాలా విషయాలను చెప్తారు. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే బాగా తపస్సంపన్నులై ఉంటారో వారి నోటి నుంచి వచ్చినటువంటి మాట నిజంగా జరుగుతుంది అనేటటువంటి వ్యవస్థని భగవంతుడు చేశాడు. చరిత్రలో ఒక 4 సార్లు నలుగురు ఇలా ఏదో ఒక సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు 4 ఉన్నాయి. కాబట్టి శ్రీరామచంద్రుడు భగవంతుడు ఆ 4 మాటల్ని సార్థకపరచడం కోసం తన యొక్క అవతారంలో ఈ రకంగా చేశాడు అనేది మనకి ఆ విషయాన్ని అక్కడ వాల్మీకి మహర్షి ఉపదేశించారు. ఏమిటి? మొట్టమొదటి విషయం, ఒకసారి బ్రహ్మలోకం ఉంది కదా, అక్కడ అందరూ కూడా ఋషులు జ్ఞానులు అందరూ కూడా సమావేశమై ఉన్నారు. ఆ ఋషులు జ్ఞానులు వాళ్ళందరిలో సనత్ కుమారుడు కూడా ఉన్నారు. ఆయన కూడా అక్కడ ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయన అక్కడ ఉన్నారు. అదే సందర్భంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చాడు, ఆ బ్రహ్మలోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడ్డారు, విష్ణువుని గౌరవించారు. అయితే సనత్ కుమారుడు ఏం చేశాడు అని అంటే ఆయన బ్రహ్మజ్ఞాని కాబట్టి ఆయనకి ఇంకో రెండో వస్తువే లేదు. ఆయన పరిపూర్ణమైనటువంటి బ్రహ్మలో లీనుడైపోయి ఉన్నారు కాబట్టి ఆయన పరబ్రహ్మ తప్ప ఇంకో వస్తువే లేదు ఆయనకి. అద్వైత స్థితిలో ఉన్నాడు, ద్వితీయ వస్తువే లేదు ఆయనకి. కాబట్టి ఆయనకి ఈ అటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళకి నేను వేరు ఈయన వేరు అంటే ఆ భావనే ఉండదు. అది పరిపూర్ణమైనటువంటి అద్వైత స్థితికి వెళ్ళిపోయినటువంటి వాడు. కాబట్టి ఆయనకి ఇంకో ఇదే లేదు. కాబట్టి ఇంకొక వ్యక్తి ఉంటే అప్పుడు ఆయన్ని మనం గౌరవించాలి. ఇంకో వ్యక్తే లేడు, ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మ అనే స్థితికి వెళ్ళిన తర్వాత గౌరవించాల్సినటువంటి అవసరం లేదు అని ఆయన అలాగే కూర్చొని ఉన్నాడు. అయితే అది చూసినప్పుడు విష్ణువుకి కొంత కోపంగా వచ్చింది, మనస్సులో కొంత కోపం కలిగింది. ఏమిటి ఆ కోపంతో విష్ణు ఏం చేశాడు అంటే నేను అందరూ కూడా అంటే విష్ణువు యొక్క దృష్టి ఏమిటి, విష్ణువు చెప్పినటువంటి విషయం ఏమిటి అని అంటే ఒక జ్ఞాని అయినప్పటికీ కూడా లోక వ్యవహారంలో ఉన్నప్పుడు ఆ లోక వ్యవహారాన్ని అనుసరించాలి అనేటటువంటి విషయం కూడా ఒకటి ఉంది. కాబట్టి దాన్ని పెట్టుకొని అందరూ కూడా గౌరవిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఒక్కడివి మాత్రం కూర్చున్నావు, నేను జ్ఞానిని అనేటటువంటి అహంకారంతో నువ్వు ఒక్కడివి కూర్చున్నావు. కాబట్టి ఈ జ్ఞానం నుంచి నువ్వు కొంతకాలం ఈ జ్ఞానాన్ని కోల్పోతావు అని విష్ణు ఆయన్ని శపించాడు. ఒక మాటను విష్ణు అలా అన్నాడు, శపించాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు సనత్ కుమారుడు అని అంటే ఇదేమిటిది, నేను జ్ఞానిని కాబట్టి ఇంకో రెండో వస్తువే నాకు లేదు కాబట్టి నేను లేవలేదు, గౌరవించలేదు, అంతే తప్ప ఇందులో నా తప్పేముంది, అనవసరంగా నువ్వు నన్ను శపించావు కాబట్టి నేను శపిస్తాను అని చెప్పి ఈయన ఏం చేశారు అని అంటే నేను పరమాత్మని, నేను భగవంతుడిని అనేటటువంటి అహంకారంతో నువ్వు నన్ను శపించావు కాబట్టి నేను కూడా నిన్ను శపిస్తాను, నువ్వు కూడా ఈ పరమాత్మత్వాన్ని కోల్పోయి కొన్నాళ్ళ పాటు మనిషిగా నువ్వు ఉండాల్సి వస్తుంది అని ఒక మనిషిగా. అంటే పరమాత్మ ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి అజ్ఞానం అనేది ఉండదు.
కానీ నువ్వు ఈ నేను పరమాత్ముణ్ణి సర్వజ్ఞుణ్ణి అనేటటువంటి భావనతో నాకు ఇలా శపించావు కాబట్టి నీకు ఈ పరమాత్మత్వం ఈ సర్వజ్ఞత్వం పోయి కొన్నాళ్ల పాటు నువ్వు ఉండాల్సి వస్తుంది అని ఆయన ఒక మాటను అన్నాడు. ఇలా ఆ మాటలు అక్కడ జరిగినాయి. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం ఏమిటి అనంటే, వెనకటి కాలంలో ఒక ఆవిడ, అంటే ఈయన భృగు మహర్షి, ఆ భృగు మహర్షి యొక్క పత్ని, ఆవిడ పేరు ఖ్యాతి అని ఆవిడ పేరు. ఆవిడ ఒకసారి ఏమైందనంటే, ఈ రాక్షసులంతా విపరీతంగా విజృంభిస్తూ జనాలందరినీ ఇబ్బంది పెడుతుంటే అందరూ విష్ణువుని ప్రార్థించినప్పుడు విష్ణు అందరినీ వధిస్తున్నాడు. అయితే ఇంక చాలామందిని వధించిన తర్వాత ఈ రాక్షసులందరూ కూడా భయపడిపోయి ఇంకా మనల్ని కూడా విష్ణు వధిస్తాడు అని చెప్పి భయపడి వాళ్ళని కూడా వధించడానికని వస్తున్నాడు విష్ణు. అప్పుడు వీళ్ళంతా భయపడిపోయి ఏం చేశారంటే, పరిగెడుతూ ఈ ఖ్యాతిదేవి ఉన్నటువంటి ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమానికి వచ్చి అక్కడ ఆవిడ దగ్గరకు వచ్చి అన్నారు, దాక్కున్నారు ఆవిడ దగ్గరకు వచ్చి. ఆవిడ కాస్త వాళ్ళందరినీ కూడా దాచిపెట్టింది. మీరంతా ఇక్కడే ఉండండి అని చెప్పి, పర్వాలేదు నేను చూసుకుంటాను అని ఆవిడ వాళ్ళందరినీ రక్షించింది. ఈ లోకకంటకులైనటువంటి రాక్షసులందరినీ ఆవిడ రక్షించింది. అప్పుడు విష్ణు వాళ్ళని వెంటాడుతూ అక్కడికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు అంటే, ఆ రాక్షసులందరినీ చూసి వాళ్ళందరినీ అక్కడ సంహరించాడు. అయితే ఇటువంటి లోకకంటకులై జనాలందరినీ హింసిస్తూ ఉన్నటువంటి రాక్షసులకి ఆశ్రయం ఇచ్చింది కాబట్టి ఆవిడ్ని కూడా విష్ణు ఆ సమయంలో వధించాడు, ఆవిడ్ని కూడా. అప్పుడు ఈ విషయం తర్వాత భృగు మహర్షికి తెలిసింది. తన యొక్క ఆ పత్ని వియోగం అయింది కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆ దుఃఖంలో, ఆయనకి తెలుసు వస్తుతः భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు, రాక్షసుల్ని సంహరించాడు కోసం ఇదంతా చేశాడు, అంతా ఆయనకు తెలుసు. ఆయన పెద్ద బ్రహ్మర్షి అయినప్పటికీ ఆ సందర్భంలో, ఆ పత్ని వియోగం ఉన్నటువంటి దుఃఖమైన సందర్భంలో ఆయన ఏం చేశాడంటే ఒక మాట జారాడు నోటి నుంచి. ఏమిటి, నాకు నువ్వు పత్ని వియోగం కలిగేట్టుగా చేశావు కాబట్టి నీకు కూడా ఇదే రకంగా పత్ని వియోగం కలుగుగాక అని ఒక మాట నోరు జారాడు. ఆయన నోరు జారినా కూడా ఆయన బ్రహ్మర్షి, ఆయన అంత గొప్ప శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే అది ఖచ్చితంగా జరగాల్సిందే. కాబట్టి ఇది ఇంకో విషయం. అదే రకంగా ఇంకొకసారి ఏమైంది అంటే, ఒక నదీ తీరంలో నరసింహస్వామి యొక్క అవతారంలో ఆయన హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా ఆయనకు ఆ కోపం తగ్గలేదు. అప్పుడు నరసింహస్వామి ఆ ఉగ్రంగా గర్జిస్తూ అన్ని చోట్ల సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక నదీ తీరానికి వచ్చాడు, ఒక పయోష్ణి నదీ తీరానికి వచ్చాడు. అక్కడ ఒక ఋషిపత్ని, ఆవిడ నది నుంచి నీళ్లు తీసుకెళ్ళడానికి కోసమని వచ్చింది. అక్కడ ఈ బాగా గర్జిస్తూ ఉన్నటువంటి నరసింహస్వామిని చూసి ఆవిడ భయపడి వెంటనే అక్కడే ప్రాణాలు వదిలింది. ఆ ఉగ్ర రూపాన్ని చూసి వెంటనే ఆవిడ అక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇది తర్వాత ఆయనకి తెలిసి ఆయన వెంటనే ఏం చేశాడు, ఆ ఋషి వెంటనే ఏం చేశాడు అంటే, దీన్ని తెలుసుకొని ఆ పత్ని వియోగం అయ్యేటప్పటికి ఆ దుఃఖంలో ఆయన కూడా అన్నాడు, నీకు నాలాగే పత్ని వియోగం కలుగుతుంది అని ఆయన అన్నాడు. ఇది ఇంకో విషయమైంది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏమిటి అనంటే, బృందాదేవి కథ. బృందాదేవి కథ ఒకటి ఉంది పురాణాల్లో. ఆ బృందాదేవి అంటే ఆవిడ మహాపతివ్రత. కానీ ఆవిడ భర్త జలంధరుడు, వాడు పెద్ద రాక్షసుడు, వాడు జనాలందరినీ హింసిస్తూ ఉండేవాడు. కానీ దేవతలందరూ వాడిని ఎన్నిసార్లు వధించాలని ప్రయత్నించినా కూడా ఈవిడ యొక్క పాతివ్రత్యం వాడిని కాపాడుతూ ఉండేది. ఈవిడ మహాపతివ్రత కాబట్టి ఈవిడ ఉన్నటువంటి ఆ పాతివ్రత్యమే వాడికి పెద్ద అభేద్యమైనటువంటి కవచంలా పనిచేసేది. వాడిని ఎవ్వరూ సంహరించలేకపోయారు. చివరికి వీళ్ళంతా ఆలోచించారు, వీడేమో ఈ జనాలందరినీ హింసిస్తున్నాడు, ఇప్పుడు ఎలాగైనా సరే వీడిని ఆపాలి అని అంటే మొట్టమొదట మనకి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం అంటే ఆవిడ పాతివ్రత్యానికి భంగం కలగాలి. ఆవిడ పాతివ్రత్యానికి భంగం కలిగితే వీడిని మనం వధించగలుగుతాం. అప్పటి వరకు వీడిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అప్పుడు ఏం చేశారు అనంటే, ఒకసారి పరమేశ్వరుడు వాడిని యుద్ధానికని ఆహ్వానించాడు. వాడు యుద్ధం చేయడానికి వచ్చాడు. అప్పుడు విష్ణువు ఏం చేశాడు అనంటే, వాడి రూపంలో బృందాదేవి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఆ పాతివ్రత్యాన్ని భంగం చేయాలి కాబట్టి వాడి రూపంలో, ఆ జలంధరుడి రూపంలో బృందాదేవి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆవిడ కాస్త కనిపెట్టలేకపోయింది. అప్పుడు ఆవిడ ఏం చేసిందనంటే, తన పతి అయినటువంటి జలంధరుడితో ఎలా నడుచుకుంటుందో అలాగే ఈయనతో పాటు నడుచుకున్నది. అప్పుడు ఒక పరపురుషుడితో అలా నడుచుకున్నది కాబట్టి ఆవిడకు ఉన్నటువంటి ఆ పాతివ్రత్యం కాస్త అప్పుడు భంగమైంది. ఇక్కడ విష్ణు ద్వారా ఆవిడ పాతివ్రత్య భంగం అయిన వెంటనే అక్కడ శివుడు ఆయన్ని, ఆ జలంధరుడిని వాడిని సంహరించాడు.
ఆ తర్వాత ఈ విషయం అంతా బృందాదేవికి తెలిసింది. ఇదంతా జరిగింది. వచ్చినటువంటి వాడు తన పతి కాదు, వీడు ఈయన విష్ణువు అనేటటువంటి విషయం తెలిసిన తర్వాత అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ కూడా ఆ సందర్భంలో విష్ణువు దగ్గర ఒక శాపం ఇచ్చింది. ఏమిటంటే, నీకు కూడా ఇలాగే నాకు ఎలాగైతే పతి వియోగం కలిగిందో అదే రకంగా నీకు పత్ని వియోగం కలుగుతుంది అని ఆవిడ కూడా శాపం ఇచ్చింది. ఇలా 4 సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రసిద్ధంగా మనకి తెలిసినటువంటిది, అక్కడ శ్రీరాముడు సీతాదేవి పరిత్యాగం చేస్తాడు, చాకలివాడి మాట విని సీతాదేవి పరిత్యాగం చేశాడు అనేటటువంటి విషయం మనకు తెలుసు. కానీ వాస్తవంగా రామాయణంలో 3 సార్లు రాముడికి పత్ని వియోగం కలుగుతుంది. 3 సందర్భాలు ఉన్నాయి. అది ఒక సందర్భం మాత్రమే కాదు. పత్ని వియోగం అనేది రాముడికి 3 సార్లు కలుగుతుంది. మొట్టమొదటిది రావణుడు అపహరించినప్పుడు, అది మొట్టమొదటి పత్ని వియోగం. రెండవది రాముడు సీతామ్మవారిని పరిత్యజించినప్పుడు, అది ఇప్పుడు చెప్పినట్టు చాకలివాడి మాట విని రాముడు సీతామ్మవారిని పరిత్యజించినప్పుడు, అది రెండవ పత్ని వియోగం. మూడవది ఎప్పుడు అనంటే, చివరికి రాముడు అశ్వమేధయాగం చేయాలని సంకల్పించి ఆ అశ్వాన్ని వదిలి లవకుశులతో యుద్ధం అయిన తర్వాత అప్పుడు సీతామ్మవారు వచ్చి ఆ యుద్ధాన్ని ఆపి లవకుశుల్ని ఇద్దరిని కూడా రాముడికి అప్పచెప్పిన తర్వాత సీతా అమ్మవారి తన బాధ్యత అంతా పూర్తయింది కాబట్టి ఆవిడ నేను మళ్ళీ నా భూమిలో ప్రవేశిస్తాను, భూప్రవేశం చేస్తాను అని ఆవిడ వెంటనే సంకల్పించి భూప్రవేశం చేస్తుంది. అది 3వ వియోగం, 3వసారి కలిగినటువంటి వియోగం. కాబట్టి ఇలా 3 సార్లు రామాయణంలో రాముడికి పత్ని వియోగం అనేది కలుగుతుంది. దాని వెనకున్నటువంటి కారణం ఈ 3 శాపాలు. ఈ ముగ్గురు ఆడినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో వీట ద్వారా రాముడికి 3 సార్లు రామాయణంలో ఆ పత్ని వియోగం అనేది కలుగుతుంది. ఇది ఒకటి. అదే రకంగా రాముడి ప్రవర్తన, ఇందాక అన్నట్టుగా రాముడి ప్రవర్తన అక్కడక్కడ మనకి మనిషి ప్రవర్తనలా కనబడుతుంది. రాముడు బాధపడ్డాడు అంటున్నాం, సీతామ్మవారిని అపహరించుకుపోతాడు, రావణాసురుడు అనే విషయాన్ని కనిపెట్టలేకపోయాడు, ఇదంతా ఏమిటి అని మనం అంటున్నాం. దీనంతటికి కూడా కారణం ఏమిటంటే ఆ సనత్కుమారుడు అన్నటువంటి ఆ మాట. దాన్ని నిజం చెయ్యాలి. ఆయన నోటించి ఆయన ఏ సందర్భంలో ఎందుకు అలా అన్నాడు అనేది వేరే విషయం. కానీ ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చింది, వాళ్ళ నోటి నుంచి ఆ మాట వచ్చింది అని అంటే దాన్ని నిజం చేయాల్సిందే. అది భగవంతుడు చేసినటువంటి వ్యవస్థ కాబట్టి దాన్ని తప్పకుండా చేయాల్సిందే అనేటటువంటి ఆలోచనతో భగవంతుడు ఈ రామావతారంలో మనిషిగా అవతరించి మనిషిలాగా అక్కడక్కడ ప్రవర్తించడం అనేది మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి సామాన్య ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను, ఇదంతా కూడా అక్కడ మనకి ఆ యోగ వాసిష్టంలో ఈ విషయాలన్నీ కూడా మనకు అక్కడ కనబడతాయి. కాబట్టి ఏతావత ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, చాలామంది ఏమంటూ ఉంటారు, చాకలివాడు అన్నటువంటి మాటని విని రాముడు సీతామ్మవారిని పరిత్యజించాడే ఏమిటిది అని అంటుంటారు. కానీ వాస్తవంగా చాకలివాడన్న మాట కోసం రాముడు సీతామ్మవారిని త్యజించలే. సీతామ్మవారిని త్యజించడం అనేది అనివార్యం. తప్పకుండా ఆ శాపం అనేది ఉండడం వల్ల సీతామ్మవారిని త్యజించాల్సిందే. అయితే ఆ త్యజించేటటువంటి సందర్భంలో చాకలివాడి నోటి నుంచి ఆ మాట వచ్చిందంతే. అంటే వాడన్నాడు కాబట్టి రాముడు సీతామ్మవారిని వదిలేశాడు అని అంటే అది చాలా పెద్ద తప్పు. అంటే వాస్తవంగా అసలు వాడు అన్నా అనకపోయినా ఈ సీతాపరిత్యాగం అనేటటువంటిది అనివార్యం, అది విధి, తప్పకుండా జరగవలసినటువంటిదే. ఆ సందర్భంలో వాడన్నాడు. అంటే ఈ లోకంలో ఒక పని ఖచ్చితంగా జరగాల్సిందే అనుంటే చిన్న నిమిత్తం చాలు. ఒక చిన్న నిమిత్తం ఉంటే చాలు, దాని ద్వారా పెద్ద పని కూడా జరిగిపోతుంది. అది జరగాల్సిందే అని ఉంటే గనక చిన్న నిమిత్తంతో పెద్ద పని జరిగిపోతుంది. ఇది జరగకూడదు అనుంటే గనక ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఆ పని జరగదు. ఇది లోకంలో అందరికీ తెలిసినటువంటి విషయం, మనం అనుభవిస్తూ ఉన్నటువంటి విషయం. కాబట్టి అది జరగాలి అనుంటే చిన్న నిమిత్తం చాలు. ఓ పెద్ద చోటు ఉన్నదంతా తగలబడిపోవాలి, పెద్ద అడవి తగలబడిపోవాలి అని ఉంది అని అంటే చిన్న అగ్గిపుల్ల చాలు. ఇక్కడి నుంచి మొదలైందంటే పెద్ద అడవి కూడా తగలబడిపోతుంది. మరి అదేమిటంటే ఒక చిన్న అగ్గిపుల్లతో ఇంత పెద్ద అడవి ఎలా తగలబడుతుందంటే అది ఉంది, అలా జరగాల్సిందే అని ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. అంతే. చిన్న నిమిత్తం అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే చిన్న నిమిత్తం చాలు. ఒక చిన్న నిమిత్తం ఉంటే చాలు, పెద్ద పని కూడా ఒక్కోసారి జరిగిపోతూ ఉంటుంది. ఇది జరగకూడదు అని కనుక ఉంటే ఎంత ప్రయత్నం చేసినా కూడా అది ఖచ్చితంగా జరగదు. ఇది లోకంలో ఉండేటటువంటి ఒక పరిస్థితి. ఇది విధి. దీన్నే మనం విధి అని అంటుంటారు పెద్దవాళ్ళంతా. ఇదంతా విధి అని అంటూ ఉంటారు. అంటే నేను ఎప్పుడో
ఉదాహరణ చెప్తూ ఉంటాను. మా చిన్న వయసులో ఒక వ్యక్తి గురించి నేను చదివాను, విన్నాను. ఒక ఆయన ఉండేవాడు, ఒకతను ఉండేవాడు. వాడు ఎక్కడో విదేశంలో ఉండేవాడు, చాలా ప్రసిద్ధి పొందినటువంటి వాడు. వాడు ఎలా ప్రసిద్ధి పొందాడు, దేంట్లో ప్రసిద్ధిని పొందాడు అనంటే మొసళ్లను పట్టుకోవడంలో వాడు చాలా నిపుణుడు. మొసళ్ళని మామూలుగా అందరూ మొసలి అంటే భయపడతారు. అందరికీ వాటి దగ్గరికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. కానీ ఒకతను ఉండేవాడు, అతను మొసళ్ళని పట్టుకునేవాడు, హాయిగా వాటితో ఆడుకుంటూ ఉండేవాడు. అవి వాడిని చూస్తే ఏమీ చేసేవి కాదు. మిగతా వాళ్ళని అయితే అమాంతం పట్టుకొని మింగేస్తాయి, కానీ అతన్ని చూస్తే మాత్రం ఏమీ చేసేవి కాదు. వీడు కూడా చాలా ధైర్యంగా హాయిగా వాటితో ఆడుకుంటూ ఉండేవాడు. అదేమిటో వాడికి ఉన్నటువంటి అదృష్టం, ఏదో దీంతో అలా ఉండేవాడు. దీంట్లోనే చాలా ప్రసిద్ధిని చెందాడు. పెద్ద పెద్ద మొసళ్ళతో కూడా హాయిగా ఆడుకుంటూ ఉండేవాడు. దీంట్లో చాలా మంచి ప్రసిద్ధి వచ్చింది అతనికి. చాలా ఏళ్ల క్రితం ఉండేవాడు, 10-15 ఏళ్ల క్రితం ఉండేవాడు. అప్పుడు ఉండేవాడు. ఇంత ప్రసిద్ధి, చాలా జగత్తులోనే చాలా ప్రసిద్ధిగా ఉండేది అతని పేరు. ఇలా చాలా ప్రసిద్ధంగా ఉంటూ ఉండేవాడు. కానీ చివరికి అతను ఎలా చనిపోయాడు, ఆ వ్యక్తి ఇంత ప్రాణాంతకమైనటువంటి మొసళ్లతో హాయిగా ఆడుకుంటూ ఉండేవాడు. కానీ అతడి యొక్క సమాప్తి, జీవన సమాప్తి అనేది ఎలా అయింది అనే దాన్ని చూస్తే చాలా, ఇప్పుడు చెప్పినట్టుగా చిన్న నిమిత్తం, అది ఖచ్చితంగా జరగాలి అని అంటే చిన్న నిమిత్తం చాలు. అంటే ఇది అందరికీ అర్థం అవడం కోసం ఈ లౌకికమైన ఉదాహరణని నేను చెప్తూ ఉన్నా. చిన్న నిమిత్తం, ఇంత ప్రాణాంతకమైనటువంటి మొసళ్లతో ఆడుకున్నటువంటి వ్యక్తి ఒకనాడు ఏదో ఒక పని కోసం, ఏదో దేనికోసమో సముద్రంలోకి దిగాడు. అన్ని ఏర్పాట్లు చేసుకొని హాయిగా సముద్రంలోకి దిగాడు. దిగినప్పుడు పక్కనే ఒక చిన్న చేప ఉంది. అదో జాతి చేప, అది సముద్రంలోనే ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఒక చతురస్రాకారంలో ఉంటుంది. ఒక మూల పెద్ద తోక ఉంటుంది, ఆ తోక చివర ఒక ముళ్ళు ఉంటుంది. ఒక వేలంత, ఈ వేలెంత ఉందో అంత ఒక ముళ్ళు ఉంటుంది. అది కాస్త పక్కనుంది. వాస్తవంగా అయితే ఆ చేపకి వేరే ప్రాణులు అథవా మనుషులంటే చాలా భయం, కాబట్టి అది ఎప్పుడు మనుషుల దగ్గరికి రాదు. ఎవరైనా ఉన్నారు అంటే వెంటనే అంత దూరం పారిపోతుంది. కానీ ఆ రోజు ఏం జరిగింది, వీడు లోపలికి దిగాడు, పక్కనే ఉంది ఆ చేప. అదేం చేయదు అని తెలుసు వీడికి, అదేం చేయదు కదా, చాలా భయపడేటటువంటి చేప కదా, అదేం చేయదులే అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వెంటనే అదేం చేసింది, భయంతో ఆ తోకతో ఒకసారి కొట్టినప్పుడు సరే, కొట్టినప్పుడు ఆ దెబ్బ ఎక్కడో పడినా అది వేరే విషయం. ఆ కొట్టడం, అదేమో ఆ భయంతో కొట్టడం, నేరుగా కొట్టినప్పుడు ఆ ముళ్ళు వచ్చి నేరుగా వాడి గుండెల్లో దిగింది ఆ ముళ్ళు. వెంటనే అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వాస్తవంగా అసలు ఆ చేప వల్ల ఇవాల్టి వరకు ఎవ్వరికీ కూడా చిన్న ఇబ్బంది కూడా కలిగినటువంటి ఇతిహాసమే లేదు, ఎక్కడా లేదు. కానీ ఏం జరిగింది, ఒక వ్యక్తి ప్రాణమే పోయింది. అది ఎలాంటి వ్యక్తి, ప్రాణాంతకమైనటువంటి మొసళ్లతో ఆడుకున్నటువంటి ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క ముగింపు చివరికి అలా జరిగింది. అంటే ఏమిటి, చిన్న నిమిత్తం. అది ఖచ్చితంగా జరగాల్సిందే అని ఉంటే గనక చిన్న నిమిత్తం చాలు. ఇప్పటివరకు మనం ఎప్పుడు వినుండకపోవచ్చు, ఇలా జరుగుతుందా అని మనం అనుకొని ఉండకపోవచ్చు. కానీ ఆ చిన్న నిమిత్తం చాలు ఒక పని జరగడానికి. కాబట్టి ఇక్కడ కూడా అతను ఎవరో మీ అందరికీ చెప్పచ్చు, నేను పేరు చెప్పాల్సినటువంటి అవసరం అక్కర్లేదు. చాలామందికి తెలుసు, లౌకికమైనటువంటి ప్రపంచంలో ఉండే మీ అందరికీ. నాకే తెలుసు అన్నప్పుడు మీకు ఎందుకు తెలియదు, అందరికీ కూడా బహుశా తెలిసి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పొస్తున్నాను అనంటే, ఎవడో చాకలివాడేదో అన్నాడు అని చెప్పి రాముడు సీతామ్మవారిని వదిలేశాడు అని అంటే అది తప్పు, అది కాదు వాస్తవంగా. అక్కడ ఉన్నటువంటి కారణం అది కాదు వాస్తవంగా. ఇలా సీతావియోగం కలగాల్సిందే అనేటటువంటి పరిస్థితి ఉండడం వల్ల ఆ సందర్భంలో ఒక మాట వాడి నోటి నుంచి వచ్చింది. అప్పుడు రాముడు సీతామ్మవారిని పరిత్యజించాడు అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి వాస్తవం. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అనంటే, ఈ ధర్మంలో అనేక విషయాల్ని, కొన్ని విషయాల్ని మనం చూసినప్పుడు ఇదెందుకు ఇలా ఉంది. ఉదాహరణగా ఒక రామాయణాన్ని నేను చెప్పాను, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి పురాణాల్లో, ఇతిహాసాదుల్లో ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి. వాటన్నింటినీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఇదేమిటి ఇలా ఉంది, ఇలా ఎందుకు ఉంది, ఇలాగే ఎందుకు జరిగింది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ దాని వెనకాల ఒక కారణం అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఊరికే ఈ ధర్మాన్ని విమర్శిస్తూ ఇదేమిటి అదేమిటి, ఉన్న సమయాన్ని భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని ఊరికే అదేమిటి ఇదేమిటి ఇదెందుకు అదెందుకు అని విమర్శించకుండా, ఇవన్నీ చేయకుండా చక్కగా మన పెద్దవాళ్ళు మనకి ఏ మార్గాన్ని ఉపదేశించారో ఆ మార్గంలో వెళ్ళి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవడం అనేది మనందరి యొక్క కర్తవ్యం.
దీన్ని అందరూ కూడా చక్కగా చెయ్యండి. ఊరికే అనవసరంగా, ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆచరణ వెనక ఒక కారణం అనేది ఉండనే ఉంటుంది. కొన్ని కారణాలని మనం అర్థం చేసుకోగలుగుతాం, కొన్ని కారణాలని అర్థం చేసుకోగలిగే శక్తి మనకు కూడా ఉండదు. మనకి ఆ కారణం చెప్పినా కూడా అర్థం కాదు. అలాంటివి కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, చాలా చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళని స్కూల్కి పంపించాలి. స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. చిన్నపిల్లలు ఇంట్లో కూర్చొని ఆడుకోవడం అంటే వాళ్ళకి ఇష్టం. ఆడుకోమంటే చాలా ఆనందంగా ఉంటారు. స్కూల్కి వెళ్ళమంటే వాళ్ళకి నచ్చదు. అలా చాలామందికి తెలుసు. కానీ అలాగని మా పిల్లలకి స్కూల్కి వెళ్ళడం అంటే ఇష్టం ఉండదండి, కాబట్టి మేము స్కూల్కి పంపించడం మానేస్తాం, ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించాము, ఊరికే ఇంట్లోనే ఉంచుకుంటాం, హాయిగా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే అలాగే ఊరికే చూస్తూ ఉంటాం అని అంటే ఏమవుతుంది? మనమే వాళ్ళని చెడగొట్టినట్టు అవుతుంది. మన వల్లే వాళ్ళు చెడిపోతారు పిల్లలు. ఈ చదువు అందించాల్సినటువంటి వయసులో సరిగ్గా చదువుకోనివ్వకుండా చేస్తే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. మనమే వాళ్ళకి చేసేటటువంటి పెద్ద ద్రోహం అవుతుంది. ఇక్కడ వాళ్ళకి స్కూల్కి వెళ్ళడం అనేది వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, కానీ స్కూల్కి అలా పంపించకుండా ఉంటే మనమే వాళ్ళని పాడు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి వాళ్ళని భయపెట్టో, అథవా వాళ్ళకి ఏదైనా కావాల్సింది ఏదైనా ఇచ్చో, వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళకి ఇచ్చైనా ఏదైనా చేసి మొత్తానికి స్కూల్కి పంపించాలి, చదివించాలి. అయితే కొంతకాలం అలా చేయాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళే పెద్ద అయిన తర్వాత వాళ్ళకే తెలుస్తుంది ఎందుకు చదువుకోవాలి, చదువుకుంటే ఏమవుతుంది, చదువుకోకపోతే ఏమవుతుంది, చదువుకుంటే లాభం ఏమిటి, చదువుకోకపోతే నష్టం ఏమిటి అనేది వాళ్ళకే తర్వాత తెలుస్తుంది. తర్వాత కాలంలో వాళ్ళకే తెలుస్తుంది, మనం చెప్పక్కర్లేదు. వాళ్ళే పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు, అది వేరే విషయం. ఆ చిన్న వయస్సులో వాళ్ళకి చదువుకోవడం ఇష్టం ఉండదు. అలాగని ఎందుకు చదువుకోవాలి, చదువుకుంటే ఏమిటి లాభం, చదువుకోకపోతే ఏమిటి నష్టం అనేటటువంటి విషయాలంతా వాళ్ళకి అప్పుడు చెప్పుతూ ఉంటే అదంతా వాళ్ళకి అర్థం చేసుకునే వయసు కూడా కాదు వాళ్ళది. వాళ్ళకి చెప్తే అర్థమూ కాదు, అలాగని వదిలేస్తే దాని ద్వారా పెద్ద నష్టం కలుగుతుంది, చెప్తే వాళ్ళకి అర్థమూ కాదు. అటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలాగైతే స్కూల్కి వెళ్ళని చిన్నపిల్లలు ఎలాగో ఈ ధర్మం యొక్క విషయంలో పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగానే. కాబట్టి కొన్ని విషయాలనే మనకు అర్థం చేసుకోగలుగుతాం, కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి మన బుద్ధి కూడా సరిపోదు. దానికి ఎంతో, అందుకే నేను ఆరంభంలోనే చెప్పాను, ఇందాక రామాయణం విషయం గురించి చెప్పేటప్పుడే చెప్పింది. ఎందుకు ఏమని చెప్పానంటే, పరిణతిని చెందినటువంటి బుద్ధి ఉంటే తప్ప ఈ విషయాల్ని మనం అర్థం చేసుకోలేము. కాబట్టి ఇక్కడ ఇన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ ధర్మంలో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని మనం పైన చూసినప్పుడు ఇదేమిటి, ఇలా ఉందేమిటి, అదే ఉందేమిటి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఊరికే ఇదేమిటి, అదేమిటి, అలా ఉందేమిటి, ఇలా ఉందేమిటి అని ఊరికే ఆక్షేపణ చేయకుండా ఇక్కడ చేయవలసినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి మంచి చెడ్డ విషయాలన్నిటి గురించి మన వెనకటి మహర్షులు ఆలోచించారు. ఆ ఆలోచనలు, ఆ చర్చలు అవన్నీ కూడా వాళ్ళు చేసేశారు. ఇప్పుడు మనకి చేయవలసినటువంటి అవసరం లేదు. మనకున్నటువంటి సమయాన్ని చక్కగా వినియోగించి మన పూర్వీకులు మనల్ని ఏం చేయమన్నారో దాన్ని చేయడం మన యొక్క కర్తవ్యం, అంతే. కాబట్టి అందరి యొక్క కర్తవ్యం ఏమిటి? మన పూర్వీకులు మన ఏ మార్గాన్ని ఉపదేశించారో, శాస్త్రోక్తమైనటువంటి మార్గం, అందులోనూ ఊరికే కళ్ళు మూసుకొని ఎవడో ఏది చెప్తే అది చేసేయడం, అది కూడా తప్పే. ఎవడో ఏదేదో చెప్పేయడం, అది కూడా తప్పు. ఏం చేసినా కూడా దానికి, అందుకే చెప్పింది ఇందాక, ఒక శాస్త్రం అనేది ఉంది. శాస్త్ర ప్రమాణంతో ఏదైనా ఒకదాన్ని చేయాలి. ఇప్పుడు కాలంలో మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, ఏమిటేమిటో చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడో ఏదేదో వింటూ ఉంటాం మనం, ఏదేదో ఆచరణలు ఏమిటేమిటో చేస్తూ ఉంటారు. దానికి ఏమిటి ప్రమాణం, ఏముంది అంటే ఏమీ ఉండదు. దానికి ఎవడో ఏదో కనిపెట్టాడంటో, కనిపెట్టాడంటే ఏదో మార్గం, ఏదో ఆచరణలు, ఏదేదో అది చేయండి ఇది చేయండి అని ఎవడెవడో ఏదో చెప్తూ ఉంటారు. దాన్ని పెట్టుకొని వీళ్ళంతా ఏదో చేయడం, చివరికి అంతా చేసిన తర్వాత దానివల్ల ఏమి ఫలితం కలగలేదు. చివరికి ఈ శాస్త్రాన్ని, ఈ వ్యవస్థని నిందిస్తూ ఉండడం, ఇది సరిలేదు అది సరిలేదు అని దీన్ని నిందిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మనకి లోకంలో చాలామంది కనపడదు. ఒక సంప్రదాయం లేదు, ఒక ఆచారం లేదు, ఒక ప్రమాణం లేదు, ఏమీ లేకుండా ఏదో చెప్తూ ఉంటారు. జనాలందరూ కూడా ఊరికే కళ్ళు మూసుకొని వాళ్ళు చెప్పినట్టుగా ఏదేదో చేస్తూ ఉండడం, చివరికి నష్టపోయిన తర్వాత సంపూర్ణంగా వ్యవస్థనే నిందిస్తూ ఉంటారు. ఇలా మనం చాలామందిని చూస్తూ ఉంటాం, లోకంలో వింటూ ఉంటాం. అలాంటి వాళ్ళ వల్ల ఈ ధర్మానికి కూడా చాలా చెడ్డ పేరు వచ్చింది. చాలాసార్లు చెడ్డ పేరుని పొందవలసినటువంటి స్థితి కూడా వచ్చింది. ఈ ధర్మానికి, వ్యవస్థ కూడా చెడ్డ పేరు వస్తుంటుంది. అలాంటి వాళ్ళని మనం లోకంలో వింటూ ఉంటాం, అలాంటి వాళ్ళ గురించి. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మన పూర్వీకులు, మన పూర్వజులు, మహర్షులు ఏ మార్గాన్నైతే మనకు చూపించారో ఆ మార్గంలో వెళ్ళాలి. అందులోనూ ఆ శాస్త్రంలో వాళ్ళు ఏ మార్గాన్ని చూపించారో ఆ మార్గంలో ఖచ్చితంగా మనం వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి. అందుకే శంకరాచార్యుల వారు ఒక మాట అన్నారు,
దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం అని అన్నారు. అంటే దీని అర్థాన్ని సంక్షిప్తంగా వర్ణించాలి అనంటే ఊరికే కళ్ళు మూసుకొని ఏమీ చేయకుండా ఏమీ చెయ్యకూడదు. అదే రకంగా ప్రామాణికమైనటువంటి తర్కబద్ధంగా ఒక విషయాన్ని మనకి శాస్త్రం ఉపదేశించిన తర్వాత కూడా ఊరికే అదేమిటి ఇదేమిటి అని ఊరికే మిథ్యా ప్రలాపాలు చేయడం, ఆక్షేపణలు చేయడం, కుతర్కాలు చేయడం అథవా వితండవాదం చేయడం ఇలాంటివి చెయ్యకూడదు అని దీని యొక్క అర్థం. సంక్షిప్తంగా దీని యొక్క అర్థం ఇలాగా. ఊరికే కళ్ళు మూసుకొని ఏదో ఒకటి చేయడం అనేది కూడా తప్పు. సరైనటువంటి మార్గాన్ని మనకు ఒకళ్ళు ఉపదేశించిన తర్వాత కూడా ఊరికే దాని మీద కుతర్కాలు చేయడం, వితండవాదాలు చేయడం అనేది కూడా తప్పు. రెండూ చేయకుండా ఏం చేసినా కూడా తర్కబద్ధంగా చక్కగా ఒక ప్రామాణికంగా, తర్కబద్ధంగానూ ఉండాలి, ప్రామాణికంగానూ ఉండాలి మనం చేసేటటువంటి ఆచరణలు. ఇలా మనం ఈ ఆచరణలను చేసి తద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు తమ గ్రంథంలో ఇలా ఉపదేశించున్నారు. కాబట్టి ఈ విషయాన్ని చక్కగా తెలుసుకొని ఇందాక చెప్పినట్టుగా శంకరులు ఈ లోకానికి ఏ మార్గాన్ని ఉపదేశించారో ఆ ధర్మ మార్గాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుసరించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఈ భగవదారాధన ప్రతి ఒక్కరూ కూడా వారికి ఉన్నటువంటి యోగ్యత శక్తికి తగినట్టుగా భగవదారాధన చేస్తూ అయినంత వరకు పరోపకారం చేస్తూ, ఎప్పుడు చెప్తుంటాను, మా గురుగారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏమిటంటే పరోపకారం చెయ్యండి. ఒకవేళ పరోపకారం చేసేంత శక్తి మాకు లేదు, ఏదో మాకే సరిపోవట్లేదు, ఇంకోళ్ళకి ఏం చేయమంటారు అనేటటువంటి పరిస్థితి ఉంటే కనుక పర్వాలేదు, పరోపకారం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇంకొకళ్ళని ఇబ్బంది మాత్రం పెట్టకండి. ఆ విషయాన్ని మా గురుగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఇంకొకళ్ళకి మంచి చేసేంత శక్తి లేదు అంటే పర్వాలేదు, కానీ ఇంకొకళ్ళకి చెడు మాత్రం చేయకండి. అదే పెద్ద ఉపకారం, మనం ఇంకోళ్ళకి చేసేటటువంటి పెద్ద ఉపకారం అది. ఒకసారి ఒక ఊళ్ళో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మా గురుగారు అనుగ్రహ భాషణం చేస్తూ ఒక మాట అన్నారు చివరికి. ఏమిటంటే, ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది, దీంట్లో ఊరి వాళ్ళందరూ కూడా చక్కగా పాల్గొని సహకరించారు, అందరూ కూడా దీంట్లో పాల్గొని సహకరించారు, అందరికీ మా యొక్క ఆశీర్వాదాలు అని చెప్పారు. అని ముగిచ్చారు. తర్వాత ఆ కార్యక్రమం చేసిన నిర్వహణ చేసిన వాళ్ళలో ఒక ఆయన వచ్చి మా గురుగారి దగ్గర చెప్పాడు, అయ్యా తమరు భాషణం చేసేటప్పుడు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ దీంట్లో సహకరించారు అన్నారు కదా, కానీ ఊళ్ళో వాళ్ళందరూ ఏం సహకరించలేదు, చాలామంది ఏమి సహకరించలేదు, కొంతమందే సహకరించింది అని అన్నారు. దానికి మా గురుగారు ఒక మాట చెప్పారు, వాడు ఏదో పని చేసి వాడు సహకరించకపోయి ఉండొచ్చు, కానీ ఊరికే ఉన్నాడు కదా, ఊరికే ఉండి వాడు పెద్ద సహకారం చేసినట్టు అయింది కదా నీకు. ఒకవేళ వాడు కనుక నిన్ను ఇబ్బంది పెట్టుంటే ఈ కార్యక్రమం జరిగేది కాదుగా. వాళ్ళందరూ నువ్వు ఎవరైతే ఏమీ చేయలేదన్నావో ఆ ఏమీ చేయకుండా కూర్చున్నవాడు ఒకవేళ నీకు ఏదైనా ఇబ్బంది పెట్టుంటే, వాళ్ళంతా కలిసి ఇబ్బంది పెట్టుంటే ఈ కార్యక్రమం జరిగేది కాదు కదా. కాబట్టి వాడు ఊరికే ఉన్నాడు కాబట్టి అదే నీకు వాడు చేసినటువంటి పెద్ద ఉపకారం. కాబట్టి ఆ ఉద్దేశంతో అందరూ ఉపకారం చేశారు అని మేము అన్నది. కాబట్టి నువ్వు అన్నది మాకు తెలుసు. అందరూ ఉపకారం చేశారు అని అంటే కొంతమంది పని చేసి ఉపకారం చేశారు, కొంతమంది ఊరికే ఉండి ఏమి ఇబ్బంది పెట్టకుండా ఊరికే ఉండి ఉపకారం చేశారు. కాబట్టి అది కూడా ఒక విధమైనటువంటి ఉపకారమే అని అప్పుడు ఒకసారి మా గురువుగారు వాళ్ళకి చెప్పారు. కాబట్టి ఆ ధర్మం అనేది మనకి ఏం చెప్తోంది, ఉపకారం చెయ్యి. ఒకవేళ ఉపకారం చేయలేము, అది కష్టం అని అంటే అపకారం చేయకుండా ఉంటే చాలు. అదే మనం చేసేటటువంటి పెద్ద ఉపకారం. కాబట్టి ఈ విధంగా మన ధర్మం మనకి చూపిస్తూ ఉన్నటువంటి ఈ మార్గాన్ని అనుసరించి కృతార్థులు కావాలి. విశేషంగా అందరూ కూడా మన యొక్క ఈ ధర్మం, దీని విషయంలో అందరూ కూడా విశేషమైనటువంటి శ్రద్ధని పెంచుకోవాలి. ఇది మన ధర్మం, ఇది మా ధర్మం, దీన్ని మేము కాపాడుకోవాలి, దీన్ని మేము ఆచరించుకోవాలి, దీన్ని గురించి ఎవరైనా ఏమన్నా అంటే మేము సహించేది లేదు అనేటటువంటి ఆ స్వాభిమానాన్ని ప్రతి ఒక్కరు కూడా పెంచుకోవాలి.
ఇక్కడ స్వాభిమానం అనేది కూడా చాలా అవసరం. అలాగే దీని గురించి లోతైనటువంటి అధ్యయనం కూడా ప్రతి ఒక్కరూ చేయాలి, లోతుగా తెలుసుకోవాలి. ఈ ధర్మం అంటే ఏమిటి, ఇందులో ఎందుకు, ఇందాక చెప్పినట్టుగా కొన్ని విషయాలు మనకు చూసినప్పుడు ఇలా అనిపిస్తున్నాయి, ఏమిటిది, ఇది ఎందుకు ఇలా అని మనకు అనిపిస్తోంది. కానీ దీని యొక్క అర్థం ఏమిటి అనే దాన్ని అందులోనూ మళ్ళీ ఊరికే ఎవరిని పడితే వాడిని అడగడం కాదు, సరైనటువంటి వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. సరైనటువంటి వ్యక్తుల ద్వారా, ఎవరైతే చక్కగా వీటన్నింటినీ బాగా తెలుసుకొని ఉన్నారో అటువంటి వాళ్ళ ద్వారా దీన్ని మనం తెలుసుకోవాలి. మళ్ళీ ఊరికే ఎవరి దగ్గర ఏదో అడిగితే సగం సగం తెలుసుకున్న వాడి దగ్గర నుంచి అడిగితే వాడు సగం సగమే చెప్తాడు. అప్పుడు మన సందేహం పోదు, మనకు వచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం దొరకదు. కాబట్టి చక్కగా దీని గొప్పతనాన్ని సరైనటువంటి వ్యక్తుల ద్వారా చక్కగా తెలుసుకోవాలి. ఇది చాలా గొప్ప ధర్మం, ఇది చాలా గొప్ప పరంపర. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదిలి మనం వెళ్ళడానికి వీల్లేదు. దీన్ని కూడా ప్రతి ఒక్కరూ చక్కగా తెలుసుకోవాలి. అంటే ఇప్పటి కాలంలో పరిస్థితి ఎలా ఉంది, దీని గురించి సరైనటువంటి అవగాహన లేదు. కాబట్టి ఎవ్వడు ఏం మాట్లాడినా కూడా బహుశా వాడు చెప్పేది కూడా సరిగ్గా ఉండొచ్చేమో, అది కూడా సరే. అందులోనూ వాడు 10 సార్లు ఒకే విషయం, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైపోయింది అన్నట్టుగా ఉంది ఇప్పుడు కాలంలో పరిస్థితి. ఒక అబద్ధాన్నే 100 సార్లు చెప్పి 100 సార్లు మళ్ళీ అబద్ధాన్నే మళ్ళీ చెప్తూ ఉంటే సరైనటువంటి ప్రామాణికుడు ఎవడుంటాడో వాడినెవరూ ఏం చేయలేరు. వాడి దగ్గర 100 సార్లు కాదు 1000 సార్లు అబద్ధం చెప్పినా కూడా వాడినెవరూ మోసం చేయలేరు. కానీ కాస్త దుర్బలంగా ఉండేటటువంటి వాడు, కాస్త వివేకం లేనటువంటి వాడు, ఇప్పుడు చెప్పినట్టుగా సరైనటువంటి జ్ఞానం లేనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడి దగ్గర 10 సార్లు అబద్ధం చెప్తే చాలు, 100 సార్లు అబద్ధం చెప్తే చాలు, ఆ అబద్ధమే నిజం అనుకొని తప్పుడు మార్గంలోకి వెళ్ళే అవకాశం, సాధ్యత ఉన్నది. అది జరుగుతోంది కూడా, చాలా చోట్ల అలాగే జరుగుతోంది. కాబట్టి ఇటువంటి విషయాల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని గొప్పతనాన్ని చక్కగా తెలుసుకొని దీన్ని తప్పకుండా ఆచరించాలి. దీని గురించి ఒక సరైనటువంటి దృఢమైనటువంటి ఒక అవగాహనని మనం తప్పకుండా పొందాలి. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా దీని యొక్క సారాంశం ఏమిటి, దీని యొక్క గొప్పతనం ఏమిటి అనేదాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. మనం ఎంత దృఢంగా దీన్ని తెలుసుకుంటామో అంత దృఢంగా మనం దీన్ని ఆచరించి శ్రేయస్సుని పొందగలుగుతాం. మనం దీన్ని చక్కగా దీని గొప్పతనాన్ని తెలుసుకుంటే అప్పుడు 1 కాదు 100 కాదు 1000 కాదు, ఎంతమంది 1000 మంది 1000 సార్లు ఏం చెప్పినా కూడా ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు. కాబట్టి మొట్టమొదట ఈ దృఢమైనటువంటి పరిజ్ఞానం అందరికీ రావాలి. ఈ స్వాభిమానం అనేది ప్రతి ఒక్కరికి రావాలి. ఈ ధర్మాన్ని ఆచరించి నేను అన్ని చోట్ల చెప్తూ ఉంటాను, ఎవరైతే అంటే ఈ ధర్మం గురించి తెలుసుకోవాలి, దీన్ని ఎప్పుడూ వదలకూడదు అనేటటువంటి విషయాన్ని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఒకవేళ ఎవరైనా దీన్ని వదిలి తప్పు చేసుంటే మళ్ళీ దాన్ని సరి చేసుకోవాలి అనేదాన్ని కూడా నేను చెప్తూ ఉంటాను. చాలామంది అలా చేశారు. అంటే ఎవడో ఏదో చెప్పాడు, ఎవడో దీని గురించి ఎవడో ఏదో తప్పు కల్పన కలిగేట్టుగా, మన మనస్సులో తప్పుడు కల్పనలు కలిగేట్టుగా చేసి ఏదేదో చేశాడు, ఈ దారి నుంచి మనల్ని తప్పించాడు, ఏదో తెలియక తప్పు చేశామంటే మళ్ళీ దాన్ని సరి చేసుకోవాలి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఎవరైతే దీన్ని వదిలిపెట్టి వెళ్ళారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మళ్ళీ దీంట్లోకి రావాలి. వదిలిపెట్టి వెళ్ళకూడదు. అంటే అసలు వదిలి వెళ్ళడం అనేదే లేదు వాస్తవంగా. చాలామంది ఏదో వదిలేస్తే ఏదో ఇది మార్చేసుకుంటే మేమేదో మారిపోయామో అని చాలామంది అనుకుంటారు. మేమేదో మతం మారిపోయామో, ఏదో మార్చేసుకుంటే అయిపోయింది అని అనుకుంటారు. ఎలా మార్చుకుంటావు? ఇది మన రక్తంలోనే ఉండేటట్టు, మన రక్తాన్ని మనం మార్చుకుంటామా? ఈ హిందుత్వం అనేది రక్తగతంగా వచ్చింది. ఏదో పైన వేషంగా వస్తే అది వేరు, వేషం మార్చేసుకుంటే అక్కడికి అది మార్చేసుకున్నట్టు అయిపోతుంది. కానీ ఇది వేషంగా వచ్చింది కాదు, ఇది రక్తగతంగా వచ్చినటువంటిది. రక్తగతంగా వచ్చినటువంటి దాన్ని వ్యక్తం చేయడం కోసం ఈ వేషాలని ఈ రూపాన్ని మనం ధరిస్తూ ఉన్నాం. అంతే తప్ప ఇది రక్తగతంగా వచ్చినటువంటిది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఏదో ఊరికే వేషం మార్చేసుకొని మేము మారిపోయాము అనేటటువంటిది ఎలాంటిది అనంటే, ఒక రాజకుమారుడు తన వేషాన్ని మార్చుకొని ఒక భిక్షుకుడిగా వేషాన్ని వేసుకొని నేను బిచ్చగాడిని అని అనుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో అలాంటిది ఇది కూడా. అంటే ఏమిటి, మీరు ఒక రాజకుమారుడుగా ఉన్నారు. ఒక రాజకుమారుడు ఒట్టి వేషం, వాడు రాజకుమారుడు అంటే రక్తగతంగా వచ్చింది వాడికి, మహారాజు యొక్క పుత్రుడు వీడు. కాబట్టి వీడు రాజకుమారుడు, వీడికే రాజ్యం మీద అధికారం ఉండేది.
కానీ వీడేం చేస్తున్నాడు అని అంటే భ్రమతో ఈ వేషం మార్చుకొని నలుగురు బిచ్చగాళ్ళ మధ్యలో కూర్చొని నేను కూడా బిచ్చగాడిని అని అనుకుంటున్నట్టుగా అవుతుందన్నమాట. కాబట్టి వేషం మార్చుకోవడం వల్ల మతం మారడం అనేది కుదరదు. అందులోనూ హిందూ ధర్మాన్ని పరిత్యజించడం అనేది అసలు కుదరదు. ఎందుకంటే ఇది రక్తగతంగా వచ్చినది. వేరే వాటి గురించి అది అనవసరం, మాట్లాడడం అనవసరం. కానీ ఇది రక్తగతంగా వచ్చినటువంటిది. కాబట్టి దీన్ని ఆచరించుకోవాలి. ఎప్పుడు కూడా దీన్ని వదిలిపెట్టడం, ఎవరో ఏదో చెప్పారని చెప్పి భ్రమలో పడి దీన్ని వదలడం, ఇట్లాంటి తప్పులను ఎవరు చేయకూడదు. ఒకవేళ చేసినా కూడా దాన్ని సరి చేసుకోండి, తప్పకుండా సరి చేసుకోండి. ఈ ధర్మంలో ప్రతి ఒక్కరికి కూడా శ్రేయస్సుని పొందడానికి అవకాశం ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా భగవద్ అనుగ్రహం పొందడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అందరూ కూడా దీన్ని చక్కగా తెలుసుకొని ఈ ధర్మాన్ని ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని మరొక మారు ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. మేము ఆరంభంలో చెప్పినట్టుగా మేము చేస్తున్నటువంటి ఈ కొంతకాలం ఈ సంక్షిప్త ఆంధ్రదేశ యాత్రలో 15 రోజుల పాటు ఇక్కడ ఆంధ్రదేశంలో యాత్ర చేస్తున్నాం. ఈసారికి ఇన్ని రోజుల పాటు మాత్రమే యాత్ర చేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఈ 15 రోజుల పాటు యాత్ర చేస్తూ ఉన్నాం. అందులోనూ మొట్టమొదట మా యాత్ర అక్కడ తమిళనాడులో జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి అసలు వాస్తవంగా ఇందాక చెప్పినట్టుగా తమిళనాడులో యాత్ర జరిగింది, చెన్నైలో, అందులో అన్ని చోట్ల కాదు, చెన్నైలో యాత్ర జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి ఆంధ్రదేశంలో ప్రవేశించడానికి విశేషమైనటువంటి కారణం అనంటే ఈ గుంటూరు నగరం యాత్ర. ఈ గుంటూరుకి రావడం అనేటటువంటిది ప్రధానమైన ఉద్దేశ్యం. దాంతోపాటు మిగతావన్నీ కూడా దీంట్లో కలిసినాయి. కాబట్టి ఆంధ్రదేశంలో విషయం గుంటూరుకి రావాలి అని సంకల్పించి ఆంధ్రదేశంలోకి వచ్చాం. తద్వారా ఇంకా అన్ని కార్యక్రమాలు కూడా దీంట్లో కలిసినాయి. కాబట్టి ఇది ఈ హృదయస్థానమైనటువంటి ఒక కేంద్రంగా ఈ గుంటూరు విజయయాత్ర అనేది ఇప్పుడు జరుగుతూ ఉన్నది. విశేషంగా 100 సంవత్సరాలుగా ఇక్కడ గుంటూరు జిల్లా వేద సభలు జరుగుతూ ఉన్నాయి. 100 సంవత్సరాల క్రితం ఈ గుంటూరు జిల్లా వేద ప్రవర్ధక విద్వత్ పరీక్షా సభ అనేది ప్రారంభించబడి విశేషంగా ఈ 100 సంవత్సరాల్లో ఎంతోమంది వేద పండితులు, ఇక్కడ వేద విద్యార్థులు ఈ సభలో పరీక్షనిచ్చి పరీక్షలో ఉత్తీర్ణులై వేద పండితులుగా ఉన్నటువంటి విషయం. ఇది చాలా గొప్ప విషయం. 100 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా ఈ వేద పరీక్ష అనేది జరుగుతూ ఉన్నది. ఇంకా అంటే ఇక్కడ ఒక విశేషమైనటువంటి విషయం ఏం చెప్పాలి అని అంటే, మా గురువర్యులు జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు బ్రహ్మచారిగా ఉంటూ వేదాధ్యయనం చేస్తున్నప్పుడు ఈ సభలో పరీక్షనిచ్చారు. అంటే సామాన్యంగా ఇక్కడ ఈ గుంటూరు జిల్లాలో అధ్యయనం చేసేటటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి పరీక్షనివ్వడం, ఈ వేద సభల్లో పరీక్షలను ఇవ్వడం అనేటటువంటిది అప్పటి నుంచి 100 ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి విషయం. మా గురువులు వేదాధ్యయనం చేస్తున్నప్పుడు దీంట్లో పరీక్ష ఇచ్చారు, మేము వేదాధ్యయనం చేస్తున్నప్పుడు దీంట్లో పరీక్ష ఇచ్చాం. కాబట్టి ఈ రకంగా ఒక విశేషమైనటువంటి అభిమానపాత్రమైనటువంటి సభ ఈ గుంటూరు జిల్లా వేద ప్రవర్ధక విద్వత్ పరీక్షా సభ. కాబట్టి దీని యొక్క శతమాన మహోత్సవం ఈ సందర్భంలో జరుగుతూ ఉండడం, ఈ శతమానోత్సవం విశేషంగా ఈ సందర్భంలో జరగాలి, దానికి మేము రావాలి అనేటటువంటి విశేష ప్రార్థనని వేద సభ ఈ పరీక్ష యొక్క నిర్వాహకులందరూ కూడా మా దగ్గర ప్రార్థించారు. విశేషమైనటువంటి ప్రార్థనని మా దగ్గర చేశారు. అయితే ముందు ఇది శంకర జయంతి సందర్భంలో జరుగుతుంది కాబట్టి శంకర జయంతి సందర్భం అంటే మాకు అక్కడ శంకర జయంతి ఆచరణ అదంతా ఉంటుంది కాబట్టి అప్పుడు రావడం కుదరదు అని చెప్పి అప్పుడు రావడం కష్టం అని చెప్పి మేము చెప్పాం. అయితే వాళ్ళకు కూడా శంకర జయంతి అప్పుడే చేయాలి, అది ఆ సందర్భంలో ఉంది కాబట్టి ఇది ఎలా చేయాలి అనే ఒక సందేహం మొదట వాళ్ళకి ఉండింది. అయితే తర్వాత అదేమైంది అని అంటే, ఆ సందర్భంలో ఒకసారి వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఇలా శతమానోత్సవం సభ పెద్దగా చెయ్యాలి అని మేము అనుకుంటూ ఉన్నాము అని ఒకసారి వాళ్ళు నాతో అన్నారు. అప్పుడు నేను ఒక మాట అన్నాను, మంచిది, చాలా చక్కగా సంతోషం, ఈ శతమానోత్సవ సభలన్నీ చక్కగా వైభవంగా జరుగుగాక అని నేను ఆశీర్వాదం చేశాను. అప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళు ఏమన్నారు అంటే, మీరు వస్తేనే అది మాకు వైభవం, మీరు రావడమే మాకు వైభవం, కాబట్టి మీరు రావాలి, వైభవంగా జరగాలి అని మీరు అన్నారు కాబట్టి మీరు వస్తేనే దానికి వైభవం, కాబట్టి మీరు రావాలి అని వాళ్ళు అన్నారు. సరే దాన్ని చూద్దాం, అయితే అలాగైతే
శంకర జయంతికి చేయడం అంటే కష్టం, తర్వాత అయ్యేటైతే నేను ఆలోచిస్తాను అని చెప్పాను. తదనుసారంగా ఆ తర్వాత ఇప్పుడు రేపటి రోజున దాని యొక్క విశేషమైనటువంటి కార్యక్రమం జరగబోతూ ఉన్నది. ఆ వేద సభ విశేషంగా రేపటి రోజున జరగబోతూ ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలో ఈ యాత్రలో ఇక్కడికి వచ్చాం. విశేషంగా మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. ఈ గుంటూరు పట్టణంలో దాదాపు 60 సంవత్సరాలకు పూర్వమే, విశేషంగా 60 సంవత్సరాలకు కంటే కూడా ముందు నుంచి 60 సంవత్సరాల నుంచి ఇక్కడ శృంగేరిలో శృంగేరి శంకర మఠం అనేది ఇక్కడి ఆస్తిక మహాజనులందరి యొక్క పరమ శ్రద్ధా కేంద్రంగా విరాజమానం అవుతూ ఉన్నది. అందరూ భక్తులకి కూడా విశేషమైనటువంటి శ్రద్ధా కేంద్రంగా ఆ శృంగేరి శంకర మఠం అనేది సంపత్ నగర్లో విరాజమానం అయి ఉన్నది. అనేక విధమైనటువంటి ఉత్సవాలు నిరంతరం ఇక్కడ ఉండేటటువంటి శృంగేరి శంకర మఠంలో అనేక విధమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు, అనుష్ఠానాలు, ప్రవచనాదులు ఇవన్నీ కూడా నిరంతరంగా వేద పారాయణలు, వేద సభలు నిరంతరంగా జరుగుతూ జనాలందరిలోనూ ఒక విశేషమైనటువంటి ధార్మిక జాగృతిని కలిగిస్తూ ఉన్నటువంటి కేంద్రంగా ఈ శృంగేరి శంకర మఠం అనేది ఇక్కడ విరాజమానం అవుతూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనికి మా పరమ గురువులు జగద్గురు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఇక్కడికి మొట్టమొదటిసారి తమ యాత్రలో విచ్చేసినప్పుడు అత్యంత శ్రద్ధాభక్తులతో పోలిశెట్టి సోమసుందరం గారు చాలా భక్తితో వారి యొక్క సేవను చేసి ఈ యాత్రకు కావలసినటువంటి వారి యొక్క యాత్రకు కావలసినటువంటి అన్ని వ్యవస్థలను చేసి వారి యొక్క విశేషమైనటువంటి ప్రీతికి మా పరమ గురువుల యొక్క విశేషమైనటువంటి ప్రీతి వాత్సల్యాలకి పాత్రులై విశేషంగా ఆశీర్వదింపబడ్డారు. తదనంతరం ఆయన చూపించినటువంటి అదే మార్గంలో పోలిశెట్టి సోమసుందరం గారి సత్పుత్రులైనటువంటి పోలిశెట్టి హరిప్రసాదరావు గారు, అందరూ కూడా సీతారామయ్య గారు, వాళ్ళందరూ కూడా విశేషంగా శృంగేరి శారదాపీఠం యొక్క విషయంలో అపారమైనటువంటి భక్తితో ఎలాగైతే తమ తండ్రి పూర్వీకులు విశేషంగా గురుసేవను, పీఠం యొక్క సేవను చేసి ఉన్నారో అదే రకంగా సీతారామయ్య గారి నుంచి, పోలిశెట్టి సీతారామాంజనేయ గారి నుంచి విశేషంగా వారందరూ కూడా హరిప్రసాదరావు గారు అందరూ కూడా విశేషంగా ఈ సేవలో పాల్గొని గురుసేవను చేస్తూ ఉన్నారు. విశేషంగా పోలిశెట్టి సీతారామాంజనేయులు గారు ఆయన చాలా సేవను చేసి మా పరమ గురువుల నుంచి, ఇందాక చెప్పినట్టుగా పరమ గురువుల నుంచి విశేషమైనటువంటి బిరుదును కూడా పొంది విశేషంగా సేవ చేసి ఉన్నారు. ఎందుకంటే మా గురువులు, పరమ గురువులు వారు ఎవరికైనా ఒక బిరుదు ఇవ్వడం అంటే ఊరికే ఏదో బిరుదులు ఇవ్వడం అనేది అది ఎప్పుడూ జరగదు. నిజమైనటువంటి సేవను చేసినప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి ఊరికే ఏదో ఇంకోళ్ళ తుష్టి కోసం ఏదో చేయడం, అలా చేయడం, ఇలా చేయడం అనేది ఇక్కడ జరగదు. అలాంటి ఉద్దేశం మాకు ఉండదు. ఊరికే అనవసరంగా ఊరికే మిథ్యాస్థుతుల్ని చేయడం, ముఖస్థుతుల్ని చేయడం అదంతా మాకు అలవాట్లేదు. మా గురువుగారికి కూడా అలవాట్లేదు, మాకు అది అలవాట్లేదు. కాబట్టి మా పరమ గురువుల నుంచి ఆయన బిరుదు పొంది ఉన్నారు అనంటే ఎంత సేవను చేస్తే ఆయన ఆ బిరుదును పొంది ఉంటారు అనేదాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అప్పుడు విశేషంగా ఆయన సేవ చేశారు. హరిప్రసాదరావు గారు తర్వాత ఆయన విశేషమైనటువంటి గురు సేవను చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన తర్వాత కూడా విశేషంగా అదే పరంపరలో మా గురువులకు మాకు అత్యంత ప్రీతిపాత్రులైన పోలిశెట్టి శ్యామసుందరం గారు కూడా అదే విధమైనటువంటి ఆ మార్గంలో వెళుతూ శాస్త్రంలో ఒక మాట ఉంది. ఏమిటంటే పుత్రాది ఛేత్ పరాజయం అనే ఒక మాట ఉంది. ఏంటంటే పుత్రుడి నుంచి ఓటమిని పొందడం అంటే పుత్రుడు మనకంటే ఇంకా ఎక్కువగా చేయడం అనేది దాని యొక్క ఉద్దేశం. అంటే మనం చేసినటువంటి దానికంటే మనకంటే ఇప్పుడు తండ్రి కంటే కూడా పుత్రుడు పెద్ద పండితుడు కావాలి అనేది దాని యొక్క ఉద్దేశం. అంటే తండ్రి కంటే పుత్రుడు పెద్ద పండితుడు అయ్యాడు అనంటే దాని అర్థం ఏమిటి? దాని ద్వారా తండ్రికి ఒక పరాజయం కలిగినట్టు, తనకంటే పెద్ద పండితుడు అయ్యాడు కాబట్టి. అయితే అది ఒక సంతోషమైనటువంటి విషయం. తన పుత్రుడు తనకంటే పెద్దది చేస్తున్నాడు, పెద్ద మంచి పనులు ఇంకా పెద్ద గొప్పవాడయ్యాడు అనంటే అది తండ్రికి చాలా ఒక గొప్ప సంతోషం. ఆయన శ్యామసుందరం గారు కూడా తండ్రికి అదే విధమైనటువంటి ఒక సంతోషాన్ని కలిగిస్తూ, మా గురువులకి మాకు అదే విధమైనటువంటి ఒక సంతోషాన్ని కలిగిస్తూ
విశేషమైనటువంటి సేవను చేస్తూ ఉండడం ఇది కూడా చాలా సంతోషకరమైనటువంటి చేస్తూ ఉన్నారు. అందుకే దానికి మా గురువులు అత్యంత సంతుష్టులై గడిచినటువంటి నవరాత్రులలో, ఇప్పుడే జరిగినటువంటి నవరాత్రులలో ఆయనకి గురుభక్త చూడామణి అనేటటువంటి ఆ బిరుదును కూడా అనుగ్రహించి విశేషమైనటువంటి ఆశీర్వాదాలను చేసి ఉన్నారు. ఈ ఒక యాత్రలో ఈ సందర్భంలోనూ కూడా విశేషమైనటువంటి ఏర్పాట్లను అన్నిటిని కూడా చేసి ఉన్నారు. మాకు అత్యంత సంతోషం కలుగుతూ ఉన్నది. ఈ సందర్భంలో హరిప్రసాదరావు గారికి, శ్యామ్ సుందర్ గారికి, వాళ్ళ పరివారానికి అందరికీ కూడా విశేషంగా ఆ పరివారంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ శృంగేరి పీఠానికి శిష్యులుగా ఉంటూ విశేషమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందరికీ కూడా ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఈ గుంటూరు జిల్లా వేద ప్రవర్ధక విద్వత్ పరీక్షా సభ యొక్క నిర్వాహకులు శివరామ గారు, సింహాద్రి శాస్త్రి గారు అందరికీ కూడా ఆశీర్వాదాలను తెలియజేస్తూ సమస్త గుంటూరు ఆస్తిక మహాజనులందరికీ